ప్రార్థన చేసుకొని ఈనాటి వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, ఘనమైనటువంటి గొప్ప దేవ, మీ ప్రియ కుమారుని శుభప్రదమైనటువంటి నామంలో మేమందరము కలిసి మీ వైపు చూచుటకు మీరిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ మాటలైతే మేము మాట్లాడుకొనబోచున్నామో అవన్నీ మా ధ్యానంలో మాకెంతగానో దీవెనకరముగా ఉండులాగున సహాయం చేయమని, మా ఆత్మీయ పురోగతికి ఈ మాటలని దోహదపడినట్లుగా సహాయం చేయమని, వినువారు మాత్రంగా ఎవరు ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మేము మీ జ్ఞానమందు, మీ కృపయందు మరింత వృద్ధి చెందుటకు సహాయం చేయమని, ఇందు నిమిత్తము మీ ఆత్మ సహాయమును సమృద్ధిగా మాకు ప్రసాదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మాట్లాడుకోబోచున్నాం. అంశములోనికి వెళ్ళే ముందుగా మనందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ దేవుడు మనకు తెలుగు భాషలో అనుగ్రహించాడు. ఈ బైబిల్ని మనం ధ్యానించేటప్పుడు పలు సందర్భాలలో ఫుట్నోట్లో మనకు ప్రాచీన ప్రతులలో ఈ రీతిగా ఉన్నది అని, మరికొన్ని సందర్భాలలో మూల భాషలో ఈ రీతిగా ఉన్నది అని మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దీని అర్థం, మీరు తెలుగులో చదువుతున్న కొన్ని సందర్భాలలో మీరు వీటిని కూడా పరిగణలోనికి తీసుకోవాలి అని తెలుగు బైబిలే మనకు హింట్స్ ఇస్తోంది. అందుచేత బైబిల్ని ధ్యానించే విషయంలో భాషాపరమైనటువంటి విషయము చాలా కీలకమైనది. పాత బైబిల్స్లో యేసు ప్రభుకు అక్కా చెల్లెళ్ళు ఉన్నట్టుగా ప్రింట్ అయింది తెలుగు బైబిల్స్లో. తర్వాత దాన్ని సరిచేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో తెలిసినదే కానీ కోట్ చేస్తున్నాను మీ అవగాహన కోసం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 56వ వచనంలో ఉన్నమాట, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా అనే మాట ఏదైతే ఉందో, పాత తెలుగు బైబిల్స్లో సోదరీమణులు అన్న చోట అక్కా చెల్లెండ్రు అని ఉంటుంది. మరి యేసుప్రభుకు అక్క ఉంటే మరియమ్మ గారు కన్యకవరప్పుడు, అప్పుడు యేసుప్రభు వారు కన్యకకు పుట్టినవాడు అవడు. తర్వాత దాన్ని గుర్తించి సరిచేశారు. ఇది నేను మీ దృష్టికి తీసుకొని వస్తూ, అలాంటివి ఎక్కువ ఉన్నాయని నేను అన్నాను, కానీ అటువంటి ఒక ఉదాహరణ ఇంకొకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 7, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. నెక్స్ట్ మాట, నీవు దానిని ఏలుదువు అనెను. ఈ చివరి మాట నీవు దానిని ఏలుదువు అని ఉంది. స్క్రీన్ పైన ఒకసారి నాకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు చూపిస్తావా రెఫరెన్సెస్? ఇదే వచనం ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడండి, చివరిది మాత్రం చూడండి. నీవు దానిని ఏలుదువు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్కి వచ్చేసరికి బట్ యు మస్ట్ రూల్ ఓవర్ ఇట్ అని ఉంది. యు మస్ట్ రూల్ ఓవర్ ఇట్ అంటే మీనింగ్ ఏమిటి? నీవు దానిని ఏలుదువు అనా, నీవు దానిని ఏలవలెను అనా? ఏలవలెను. అక్కడ ఏలుదువు అనేసరికి అది ఎంతవరకు సరైన ట్రాన్స్లేషన్ అని మనం ఆలోచిస్తే ఇతర భాష సహాయం తీసుకుంటే కానీ అది మనకు అర్థం కాదు. ఇప్పుడు మూల భాషలో కూడా ఏముందో చూద్దాం ఆన్ ద స్క్రీన్. అది చూడండి, ఇక్కడ కూడా బట్ యు షుడ్ రూల్ ఓవర్ ఇట్ అని ఉంది. యు షుడ్ రూల్ ఓవర్ ఇట్, యు మస్ట్ రూల్ ఓవర్ ఇట్. కానీ తెలుగులో ఏమని వచ్చింది మనకు? నీవు దానిని ఏలుదువు అంటే నువ్వు ఏలుతావని భవిష్యత్తు చెబుతున్నట్టుగా ఉంది. కయీనుతో దేవుడు చెబుతున్నది,
పాపము నిన్ను ఏలాలనే వాంఛ కలిగి దానికి ఉంటుంది, కానీ అది నిన్ను ఏలకూడదు. నువ్వే దానిని కంట్రోల్ చేయాలి, నువ్వే దానిని నియంత్రించాలి, నువ్వే దానిని ఏలాలి అని దేవుడు కయ్యనుకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవి. ఏలుదువు అనేసరికి మీనింగ్ మొత్తం మారిపోవట్లా. అందుకు మొత్తం ప్రతిసారి మనకు ఇతర భాషల అవసరం ఉంటుందని కానీ, ప్రతి సందర్భంలో మనం వేరే భాషలోకి వెళ్ళాలని కాదు. ఇక్కడ అవసరమైన చోట మరింత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఇతర భాషలలోని పదాలను మనము ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు కొంచెం మీరు ఆలోచించే మనసు ఉంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కావాలి. ఇంకొకటి చూపిస్తాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనకు బాగా తెలిసిన మాట. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారునికని అతనికి పేరు పెట్టును. నేను ఇప్పుడు దీన్ని వివరించట్లేదు, కానీ అక్కడ కన్యక అనగానే వెంటనే మన మైండ్ మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళడంలో తప్పు లేదు, ఎందుకంటే మత్తయి సువార్త కన్ఫర్మ్ చేసింది కనుక. కానీ ఈ సందర్భంలో కన్యక అనే ప్లేస్లో మరొక స్త్రీ కూడా ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడుతుంది. మీకు ఆ మాట ఓన్లీ తెలుగులో చదివితే వెంటనే అర్థం కాదు. నేను క్లూ ఇచ్చాను, తర్వాత మీరు ఆలోచించండి. నేను బహుశా కొలసీ పత్రిక చెప్పేటప్పుడు కూడా ఇది చెప్పినట్టే గుర్తు. అందుచేత నేను ఒక తెలుగు భాష వరకే నేను పరిమితం అవుతానంటే ఇలాంటి ప్యాసేజెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇతర భాషలలో ఉన్నటువంటి ఆ సాహిత్యాన్ని మనము ఖచ్చితంగా ఈ యొక్క మెడిటేషన్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బైబిల్ నేర్చుకునేటువంటి ఒక ప్రాపర్ మెథడాలజీలో ఇవన్నీ మనకు ఎదురవుతాయి. ఇంకొకటి చెప్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువారు అడిగిన దానిలో ప్రేమ అనే పదం కనపడుతోంది. పేతురు గారు సమాధానం ఇచ్చిన దాంట్లో కూడా ప్రేమ అని కనబడుతోంది. తెలుగులో ప్రేమ అనేటువంటి పదం కామన్గా కనబడుతోంది. ఇంగ్లీష్లో కూడా లవ్ అనే పదం ఉంటుంది. కానీ యేసు ప్రభు అడుగుతున్న ప్రేమ వేరు, పేతురు గారు సమాధానంలో ఇస్తున్నటువంటి ప్రేమ వేరు. ప్రేమల్లో రకరకాల ప్రేమలు ఉంటాయి. అందులో ప్రత్యేకించి స్నేహితుల మధ్య ఒక ప్రేమ ఉంటుంది. స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు, దేవునికి మనిషికి మధ్య ఉండే ప్రేమకు తేడా ఉందా లేదా? జనరల్గా లోకంలో కూడా మనం ఆలోచిస్తే బయట వాళ్ళతో మనకుండే ప్రేమకు, కుటుంబీకుల మధ్య మనకుండేటువంటి ప్రేమకు, మరొకరితో మనకుండే ప్రేమకు ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఇప్పుడు ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్న ప్రేమ వేరు, పేతురు గారు చెబుతున్న ప్రేమ వేరు. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం, ఆన్ ద స్క్రీన్. అక్కడ చూడండి, యేసు ప్రభువారు డూ యు లవ్ మీ అని అడుగుతున్నాడు పేతురు గారిని. దానికి పైన మూల భాషలో అగాపే అని ఉంది. ఆయన అడుగుతున్నది అగాపే ప్రేమ గురించి. అగాపే అంటే ఏమిటో స్క్రీన్ మీద చూపించు స్లైడ్. అత్యున్నతమైన ప్రేమ, దాన్ని సెల్ఫ్ సాక్రిఫిషియల్ లవ్ అని అంటారు. అంటే ఎటువంటి అవతల వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమీ లేకోకుండా నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా ఒక కొలవలేని ప్రేమ. నువ్వు ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు పేతురు గారిని. ఎందుకంటే ఈ పేతురు గారే ఆయన ఎవరో నేను ఎరుగనని 3 సార్లు బొంకాడు. నీకేమో నేను పరలోకపు తాళపు చెవులు ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యా, నువ్వేమో నన్ను ఎరుగనని అక్కడ ప్లేట్ ఫిరాయించావు. ఇంతకు నా మీద నీకు ప్రేమ ఉందా? కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, సమస్యలలో, సవాళ్ళ మధ్య నువ్వు నన్ను ప్రేమించగలవా? నా మీద నీకు విడువని ప్రేమ ఉందా? అది క్వశ్చన్ అక్కడ. కానీ ఆయన మాత్రం ఏమని ఆన్సర్ ఇస్తున్నాడో చూద్దాం, చూపించు. ఆ కింద చూడండి, ఐ డియర్లీ లవ్ యూ మై లార్డ్ అని అంటున్నాడు. బాగానే ఉంది, కానీ ఆయన అంటున్న ప్రేమ వేరు.
అది ఫిలియా ప్రేమ. పైన కనపడుతుంది చూడండి. యేసుప్రభు అడిగిన ప్రేమ వేరు, ఈయన చెబుతున్న ప్రేమ వేరు. ఒకసారి ఫిలియా అంటే ఏంటో చూద్దాం. స్లైడ్ చూడండి. స్నేహపూర్వక ప్రేమ, ఫ్రెండ్లీ లవ్. ఎస్, ఐ లవ్ యూ మై లార్డ్ అంటున్నాడు. అంటే చాలా చాలా జనరల్ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆయన అడుగుతున్న ప్రేమ జనరల్ లవ్ కాదు, అగాపే లవ్. అగాపే ప్రేమ నా మీద నీకుందా? అది ఉంటేనే ఈ యొక్క ప్రాజెక్ట్లో నువ్వు నిలబడగలవు. అది ఉంటేనే ఈ యొక్క పోరాటంలో నువ్వు ఉండగలవు. చిన్న చిన్న ఇబ్బందులకు గాలివానకి నన్ను వదిలేసే పరిస్థితులు, ఈ ఫిలియా లాంటి ప్రేమ ఉంటే నువ్వు ఉండలేవు. అగాపే ప్రేమ నా మీద ఉంటే తప్ప ఈ సంఘ బాధ్యతలు నువ్వు మోయలేవు. కరెక్ట్గా అనుకోకుండా ఈరోజు వచ్చింది ఇది. నాకు తెలిసి 2022వ సంవత్సరంలో పాస్టర్స్ అప్రిసియేషన్ డే రోజున ఇదే మెసేజ్ నేను చెప్పాను. ఇక్కడే కర్నూలులో అపోస్తలుల కార్యములు ముగించుకొని వెంటనే నేరుగా ఇక్కడికి వచ్చి ఆ రోజు చెప్పిన మెసేజ్ ఇదే. ఆ రోజు సేవకుల అభినందన దినోత్సవం అని అక్టోబర్లో ఇదే మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది చూడండి. నీవు నన్ను ప్రేమించుచున్నావా, అది టైటిల్. ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు? మనకు కొన్ని సందర్భాల్లో అక్కడ తెలుగులో చూడండి ప్రేమ అనే పదమే ఉంది. ఆయన అడిగిన ప్రేమ, ఈయన చెబుతున్న ప్రేమకు మనకేం తేడా కనపడట్లా. కానీ అక్కడ చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ప్రభు అక్కడ ప్రస్తావిస్తున్నాడు. మనం 100 సార్లు చదివిన ఆ రెండిటి మధ్య ప్రభు మాట్లాడుతున్న ప్రేమకు, పేతురు గారు చెబుతున్న ప్రేమకు వ్యత్యాసం ఉందన్న సంగతి ఇంకొక 100 సార్లు తెలుగులో చదివినా మనకు అర్థం కాదు, కేవలం తెలుగు మీద ఆధారపడితే. అందుచేత ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మచ్చుకు ఒక 2-3 మీ మధ్య ఉదహరించాను. సో అవసరాన్ని బట్టి మూల భాష యొక్క అవసరత ఉంది అని మీకు అనిపిస్తుందా, లేదనిపిస్తుందా? ఉంది. అవసరాన్ని బట్టి ఇతర భాషల అవసరత మనకుంటుంది బైబిల్ పఠించడంలో అన్న విషయం మీకు క్లియర్ అయితే, ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్ అయితే, ఇప్పుడు మనము అసలు అంశంలోనికి వెళ్దాం. ఆ అంశంలోనికి వెళ్ళే ముందుగా మీ అందరికీ క్లారిటీ ఉందా? అవసరాన్ని బట్టి ఇతర భాషలలోనికి వెళ్ళవలసిన అవసరం ఉంటుందని ఎవ్రీబడి? వెరీ గుడ్. ఇప్పుడు మనము వెళ్ళిపోదాం అసలు టాపిక్లోనికి. ఈరోజు మన అంశం ఏమిటో స్క్రీన్ మీద చూపిస్తాడు, చూద్దాం. ఆన్ ద స్క్రీన్ మెయిన్ మన అంశము క్రీస్తు దేవత్వము. అది మెయిన్ అంశం. క్రీస్తు దేవత్వము అనే అంశంపై మనం ఎన్నో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు సబ్ టాపిక్ కింద దేవుని 4 ప్రధాన బైబిల్ బిరుదులు మరియు నామములు. ద 4 మేజర్ బిబ్లికల్ టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ గాడ్. అంత పెద్దగా ఉంది, ఓపికన్నవారు రాసుకోండి. మెయిన్ టాపిక్ ఏమో క్రీస్తు దేవత్వము, సబ్ టాపిక్ అది క్రీస్తు దేవత్వం అనే దాని క్రింద ఉపభాగం, అది ఉపంశం, క్షమించండి. ఏమిటి మన అంశం ఈరోజు? దేవుని 4 ప్రధాన బైబిల్ బిరుదులు మరియు నామములు. ద 4 మేజర్ బిబ్లికల్ టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ గాడ్. ఓకే, ఇందాక యెషయా గ్రంథం 7 చదివేటప్పుడు ఇమ్మానియల్కి బదులుగా ఇష్మాయిల్ అన్నానట. క్షమించుము ఇమ్మానియల్. రైట్, ఓకే, ఫైన్. వెళ్దామా? ఎక్కడున్నాం? టాపిక్లో ఉన్నాం. క్రీస్తు దేవత్వము, దేవుని 4 ప్రధాన బైబిల్ బిరుదులు మరియు నామములు. నేను మీకోసం చక్కగా అన్ని స్లైడ్స్ని ప్రిపేర్ చేయించి రెడీగా ఉంచాను. ఈరోజు మీరు ఈ మెసేజ్ విన్నంతసేపు చెవికి పని చెప్పాలి, కంటికి పని చెప్పాలి, చేతికి పని చెప్పాలి. అంటే వింటూ చూడాలి, చూస్తూ వినాలి. జాగ్రత్తగా మనం బిజీ అయిపోదాం, లోపలికి వెళ్ళిపోదాం. బైబిల్లో దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఈరోజు మనము ఒక 4 ప్రధానమైనటువంటి పేర్లను మనం చూడబోతున్నాం. అయితే వీటిని నామములు అనే దానితో పాటు బిరుదులు అని కూడా అనాల్సి వస్తుంది.
అది ఎందుకు అన్నది మనం లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఓకే, లెట్స్ బిగిన్. ఈరోజు కొంచెం వాయిస్ నేను ఎక్కువ గట్టిగా మాట్లాడలేను. ఇంతవరకు ఓకే కదా? ఈ రేంజ్ ఓకే కదా? రైట్. నంబర్ 1, 4 ప్రధాన పేర్లలో నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. చూడండి, ఆ పేరు ఏమిటో. యెహోవా. మాకు తెలుసు అని అనుకోకండి, తెలిసిన వినండి. యెహోవా అంటే బైబిల్లో దేవునికి ఉండే నామము. అదొక హీబ్రూ పదం. నువ్వు వెంటనే తీస్తే ఎలా? చూపించు. రైట్. యెహోవా అని తెలుగు బైబిల్లో ఉంటుంది. యాక్చువల్లీ యెహోవా అనే తెలుగైనా యాహ్వే, యాక్చువల్లీ YHWH అనేది దాని స్పెల్లింగ్ అయితే అలా పలకలేం కనుక కింద యాహ్వే అని పలుకుతారు, లేదా జెహోవా అని పలుకుతారు. అది ఒక హీబ్రూ పదం. ఇంగ్లీష్లో అయితే లార్డ్, ఇంగ్లీష్ బైబిల్స్లో యెహోవా అనే పేరుకు ఎక్కువగా లార్డ్ అని ఉంటుంది. లార్డ్ అనే పదము LORD, అది గుర్తుపెట్టుకోండి. కాసేపు అయిన తర్వాత అక్కడికి వస్తాను. మీకు ప్రాథమికంగా యెహోవా అనే పేరు గురించి ఒక సమాచారం వచ్చినట్టే కదా. వెళ్ళిపోదాం. ఇప్పుడు యెహోవా అన్న పేరు గురించి మరికొంత సమాచారం. 1.1 ఆన్ ద స్క్రీన్. చూడండి, జాగ్రత్తగా చూస్తూ వినండి. యెహోవా అంటే అదొక నామము, అది గుర్తుపెట్టుకోవాలి. నామము. ఇంతకు ఏ నామం అది? కింద చూద్దాం. బైబిల్లోని దేవుని యొక్క వ్యక్తిగత నామం, మరియు దీనిని నిబంధన నామం అని కూడా అంటారు. గాడ్స్ పర్సనల్ నేమ్ అండ్ కావెనెంట్ నేమ్ ఇన్ ద బైబిల్. ఎందుకనగా ఈ నామమునే దేవుడు నిబంధన చేస్తూ ఉంటాడు. ఆ నిబంధనను ఆయన నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఆయన నామమును ఆయన చేసే నిబంధనను ఆయన ఏం చేస్తారు? నిలబెట్టుకునేవాడు. అందుచేత బైబిల్లో కనబడు ఆయన యొక్క వ్యక్తిగత పేరు. ఇప్పుడు మీకు నాకు అందరికి వ్యక్తిగతంగా పేర్లు లేవు, ప్రాపర్ నౌన్స్ అని అంటాం. మనందరికీ పేర్లు ఉన్నాయి. అలాంటి పేరు, దేవునికి ఉన్న పేరు యెహోవా. ఇంకా ముందుకెళ్దాం. నెక్స్ట్ 1.2. ఇంతకు యెహోవా అన్న పేరుకు ప్రాథమికంగా దానికి ఉన్న అర్థం ఏమిటి అని కింద చూస్తే, స్వయంభవుడు, లేదా నిత్యుడు, లేదా ఉన్నవాడు. ఈ 3 ఒకే మీనింగ్ని ఇస్తాయి. వీటితో పాటు మరొకటి, మరియు విశ్వాస్యత కలిగినవాడు. అంటే ఆ నామమున నా నామమున నేను ప్రమాణం చేయించున్నాను, వాగ్దానం చేయించున్నాను, నిబంధన చేయించున్నానంటే అసలు అది అంత అష్యూరెన్స్ అనమాట. అది అంత అష్యూరెన్స్ దానికి ఉంటుంది. అందుకే విశ్వాస్యత కలిగిన వాడనే మీనింగ్ కూడా మనకు ఈ పేరులో కనబడుతుంది. ఇంగ్లీష్లో ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఆర్ ఇటర్నల్ ఆర్ ఐ యామ్ అండ్ ఫెయిత్ఫుల్, ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి దానికి. యెహోవా అన్న పేరుకు ఉన్నటువంటి మీనింగ్స్ అవి. ఓకే ఎవ్రీవన్, ఒకసారి డిక్షనరీలో కూడా ఏముందో చూద్దాం. చూపించి అది చూడండి. డిక్షనరీలో ఒక్కసారి నాకు జూమ్ చేయగలవా? డిక్షనరీ నంబర్ 3068 పైకెళ్ళు. డిక్షనరీ నంబర్ 3068 యాహ్వే మీనింగ్ ఏం కనపడుతుంది? లార్డ్ అని, కానీ గాడ్, లార్డ్స్ అని కనబడుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది ప్రాపర్ నేమ్, ఆయన సొంత పేరు. అది ప్రాపర్ నేమ్ అంటే అర్థం ఏంటి? సొంత పేరు, ఆయనకున్నటువంటి సొంత పేరు యాహ్వే. ఇంగ్లీష్లో జెహోవా అని కూడా వాడతారు, కొన్ని సందర్భాలలో లార్డ్ అని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, అయితే ఈ యెహోవా అనే పేరుకి మూలముగా మనకు డిక్షనరీ కూడా కింద చూపిస్తున్నాడు వర్డ్ ఆరిజిన్. నెక్స్ట్ చూపించు. 1961 కిందికి వెళ్ళి ఇక్కడ మీనింగ్స్ కూడా కనపడుతున్నాయి చూడండి. హాయా అనేటువంటి పదం నుంచి ఇది వచ్చింది. దాని మీనింగ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ఆర్ ఇటర్నల్. జెహోవా జూయిష్ నేషనల్ నేమ్ ఆఫ్ గాడ్. యూదుల జాతికి, యూదులకు వారి దేవుని పేరు
యూదుల దేవుడు అని, పాత నిబంధనలు ఇశ్రాయేలీయుల దేవుడు అని కనపడుతుంది కదా, ఆయన పేరు అది, ద లార్డ్. దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానికి మరొక పదం చూపిస్తాడు. 1961. నెక్స్ట్ ప్లీజ్. హాయా, ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. అంటే ఉన్నవాడు అనేటువంటి మీనింగ్, ఆ పదం ఏదైతే ఉందో దానికి మూల పదంగా అది కనబడుతోంది, సమాచారం కోసం. ఆల్ రైట్, వెళ్ళిపోదాం, ముందుకు వెళ్ళిపోదాం. ఇకపోతే నెక్స్ట్ 1.3 ప్లీజ్. 1.3. తెలుగులో యెహోవా అన్న పదాన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో లార్డ్ అని కనబడుతుంటుందని చెప్పానే, అది కూడా ఎక్కువగా ఎల్ నుంచి డి వరకు, LORD అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే కొన్ని చోట్ల కనబడుతుంటాయి. ఇంగ్లీష్ బైబిల్ మీరు చదువుతుంటే LORD అనేటువంటి పదం అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్తోనే కనబడుతుంటుంది. గుర్తుపెట్టుకుందాం, మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు లార్డ్ అనే పేరు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటే, ఓహో యెహోవా అనే పేరు ఇది సూచిస్తుందన్నమాట. యెహోవా అని రాయకుండా క్యాపిటల్ లెటర్స్లో లార్డ్ అని రాశాడు అని ఉపయోగించారు అని మనకు అర్థం కావాలి. యూజువలీ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్స్, ఎక్కువ శాతం ఇంగ్లీష్ బైబిల్స్లో యెహోవా అనే పదాన్ని యెహోవా, జెహోవా అని రాయకుండా అన్ని క్యాపిటల్ లెటర్స్తో లార్డ్ అని మనకు కనబడుతుంటుంది. ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం కూడా, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం ఆన్ ద స్క్రీన్. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా, ఇంకా తర్వాత ఏముందో మీకు తెలుసు, యెహోవా అనుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, అక్కడ లార్డ్ అనుంది, లార్డ్ అనుంది. అంటే తెలుగులో యెహోవా ఉన్న చోట ఇంగ్లీష్లో ఏం కనపడుతుంది మనకు, లార్డ్. అది నా పేరు అంటున్నాడు ఆయన, అది నా పేరు, అది నా పేరు. ఇక్కడ చూడండి కింద, దిస్ ఇస్ మై నేమ్ ఫర్ ఎవర్. అక్కడ పైన నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. దేవుడే చెబుతున్నాడు, ఇది నా పేరు, నా సొంత పేరు అంటున్నాడు ఆయన. ఆ పేరుకు మీనింగ్ ఏంటి? పైన 14 వచనం చూస్తే తర్వాత మీరు ఉన్నవాడు. నిర్గమకాండం 3:14 ఏం కనపడుతుంది? నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అని మోషే గారు అడిగితే ఆయన చెప్పినటువంటి పేరేమిటి? నా పేరు ఐ యామ్, ఉన్నవాడు. ఆ ఉన్నవాడు అంటే లేనోడు కాదని, ఆయన ఎప్పుడు ఉండేవాడు. 100 ఏళ్ల కిందట మనం లేము, కానీ దేవుడు ఒకానొక కాలంలో లేడు అనే మాట ఆయనకు అప్లై అవ్వదు. ఆయన ఎప్పుడు ఉన్నవాడే. అందుకే స్వయంభవుడు, నిత్యుడు, తర్వాత ఉన్నవాడు అనే మీనింగ్ దీనికి ఉందని మనం మాట్లాడుకున్నాం ముందు. సో యెహోవా అనే పేరు ఆయన సొంత పేరుగా కనబడుతుంది. ఇంకొక అఫ్కోర్స్ మూల భాషలో చూపించు, సేమ్ అదే. నిర్గమకాండం 3:15లో యెహోవానే కనబడుతోంది, యాహ్వే 3068. నెక్స్ట్ ఇంకొక వచనం చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. స్క్రీన్ చూడండి చాలు, ఇక్కడ బైబిల్ దూరం ఉన్న వాళ్ళు చూస్తానంటే చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేనే, నెక్స్ట్ మాట, ఇదే నా నామం. కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం తర్వాత కూడా రాయించా. మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను అని తన పేరు చెబుతూ ఆయన చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, ఐ యామ్ ద లార్డ్. లార్డ్లో అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, LORD అన్ని క్యాప్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఎక్కడైనా మీకు అన్ని క్యాప్స్ కనబడితే మీరు తెలుగులో మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు, ఓహో తెలుగులో ఇక్కడ యెహోవా ఉంటుందన్నమాట అని. డన్ ఎవ్రీవన్? దట్ ఈస్ మై నేమ్ అంటున్నాడు. ఐ యామ్ ద లార్డ్, దట్ ఈస్ మై నేమ్. ఎక్స్క్యూజ్ మీ, మామూలుగా లార్డ్ అంటే ప్రభువు కదా, గాడ్ అంటే దేవుడు, లార్డ్ అంటే ప్రభువు కదా జనరల్గా. మనకు బైబిల్లో ప్రభు అనే పేరు ఉంటుందా ఉండదా తెలుగులో? మరి ఇంగ్లీష్లో ఏముంటుంది? ప్రభువు అన్నదానికి ఇంగ్లీష్లో ఏముంటుంది? లార్డ్ అనే ఉంటుంది. కానీ ప్రభువు ఉన్న చోట ఎల్ ఒక్కటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది, మిగిలినవన్నీ స్మాల్ లెటర్స్ ఉంటాయి. కానీ యెహోవా అన్న చోట ఇంగ్లీష్లో 4 అక్షరాలు కూడా క్యాపిటల్ లెటర్స్తోనే ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇంతవరకు అర్థమైందా? 4 పేర్లు ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అందులో అన్ని పేర్లు కాదు, బిరుదులు కూడా ఉంటాయి. ఓకే, నేమ్స్ అండ్ టైటిల్స్. ఇప్పుడు మొదటిగా మనం మాట్లాడుకుంటుంది దేని గురించి? పేరు గురించి. ఆయన సొంత పేరు. నా పేరు వంశీ ఎలాగుందో, మీ పేరు పీటర్ అయితే పీటర్, శాంసన్ అయితే శాంసన్, మేరీ అయితే మేరీ, మార్త అయితే మార్త, ఏదో ఉంటాయి కదా పేర్లు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలాగే దేవునికి ఒక సొంత పేరు యెహోవా అనేటువంటి పేరు కనబడుతుంది.
ఇంకొక వచనం చూద్దాం, దానికంటే ముందు మూల భాషలో చూద్దాం. అది చూడండి, యాహ్వే. హీబ్రూలో మనకైతే డైరెక్ట్గా యాహ్వే అని అంటుంది, ఇదే నా నామము అని చెబుతున్నాడు ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ మరొక మాట, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. యెహోవా యెహోవా అనే రెండు కూడా ఆయన సొంత పేరును సూచిస్తున్నటువంటి పేరు. ఆయన సొంత పేరును అక్కడ ప్రస్తావిస్తున్నాయి ఆన్ ద స్క్రీన్ ఇన్ ది ఒరిజినల్ లాంగ్వేజ్. చూస్తున్నారుగా? అంతే. నేను మీతో 4 పేర్ల గురించి మాట్లాడుతానన్నాను, ఒక పేరు గురించి ఇంతవరకు మాట్లాడా. ఏం పేరు అది? యెహోవా. ఇక మీదట బైబిల్లో ఎక్కడైనా యెహోవా అని కనబడితే వెంటనే మన మనసుకి ఏం తట్టాలి? ఇది దేవుని యొక్క సొంత పేరు అని మనకు అర్థం కావాలి. ఇంగ్లీష్ మాత్రమే చదివేవాళ్ళు క్యాపిటల్ లెటర్స్లో LORD ఉందంటే ఇది ఆయన సొంత పేరు యెహోవా, అలా రాయకుండా లార్డ్ అని రాశారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు 2వ పదం దగ్గరికి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్ నంబర్ 2. ఏమిటో నంబర్ 2 చూద్దాం. చూడండి, అక్కడ ఎలోహీమ్ అని ఉంది. ఇది కూడా దేవునిదే. దీనిని ఎలోహీమ్ అని కానీ ఎహ్లోహీమ్ అని కానీ మనం పిలవచ్చు. యాక్చువల్లీ ఇది పేరు కాదు, అదొక బిరుదు, టైటిల్. నోట్ చేసుకుందాం. యెహోవా అన్నది నామమైతే ఎలోహీమ్ అన్నది ఆయనకున్నటువంటి టైటిల్. ఇది కూడా ఒక హీబ్రూ పదమే. ఇది కూడా ఒక హీబ్రూ పదమే. ఓకే, మరి ఎలోహీమ్ అనే పదం హీబ్రూ పదం అయితే తెలుగు బైబిల్లో దానికి ఏమని ఉంటుంది చూద్దాం. ద నెక్స్ట్ వన్ ఏం లేదు, దేవుడు అని ఉంటుంది అంతే. ఇంగ్లీష్లో అయితే గాడ్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే గాడ్ అని ఉంటుంది, తెలుగులో అయితే దేవుడు అని ఉంటుంది. అయితే నేను మాట్లాడుతుంది హీబ్రూ, గ్రీకు కాదు. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నా కాసేపు. యెహోవా అనే పేరు ఎక్కువగా మనకు ఎక్కువ కాదు, పాత నిబంధనలోనే కదా యెహోవా కనపడేది. అలాగనే ఎలోహీమ్ అనేది కూడా హీబ్రూ పదం, అది పాత నిబంధనలో కనబడుతుంటుంది. రైట్. దేవుడు అనేది తెలుగు పదం, గాడ్ అన్నది ఇంగ్లీష్. అయితే ఎలోహీమ్ అనేది ఒక ప్రత్యేకమైన అర్థములో అది వస్తూ ఉంటుంది. అందుకే మొదటిగా ఒక డిక్షనరీలో దాని మీనింగ్స్ చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, కొంచెం జూమ్ చేయి. ఎలోహీమ్ అన్నదానికి పైన మీనింగ్స్ కనపడుతున్నాయి. యాక్చువల్లీ ఎలోహీమ్ అన్నదానిని సాధారణంగా దేవుళ్ళు, దేవతలు, ఇంకా దేవదూతలు, న్యాయాధిపతులు, ఈ మీనింగ్స్లో కూడా హెబ్రీ భాషలో ఎలోహీమ్ అని వాడతారు. అయితే ప్రత్యేకంగా బైబిల్లో మనకు కనబడేటువంటి జీవం గల దేవునికి కూడా ఎలోహీమ్ అనేది వాడతారు. జనరల్గా కూడా దాన్ని వాడతారు. ఇతర దేవుళ్ళుగా పిలువబడేవారు, దేవతలుగా పిలువబడేవారు, ఈవెన్ జడ్జెస్, న్యాయాధిపతులు, ఈవెన్ దేవదూతలు కూడా ఎలోహీమ్ అంటారు. కానీ దేవునికి ఉపయోగించేటప్పుడు దాన్ని స్పెషల్ సెన్స్లో వాడతారు. అందుకే అక్కడ చూడండి, మొదటిది G క్యాపిటల్ లెటర్, గాడ్ అంటే జీవం గల దేవుడు. మిగిలిన వాళ్ళందరూ మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? రైట్. ఇంకా కిందికి ఏమైనా తీసుకొని వెళ్తావా? ఆల్ రైట్, వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఎలోహీమ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మన దేవునికి సంబంధించి. దేవదూతలకు వాడతారు, ఇతర దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడే వారికి ఎలోహీమ్ వాడుతున్నప్పటికీ మనము బైబిల్లో చూసేటువంటి మహాదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు వాడేటప్పుడు ఏ సెన్స్లో వాడతారు అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. ద నెక్స్ట్ వన్ ప్లీజ్, జాగ్రత్తగా చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎలోహీమ్ అనేది ఒక బిరుదైతే ఏ భావాలలో బైబిల్లో ఇది వాడబడుతుంది అనేది కింద నేను ఇచ్చాను. ఒకటి శక్తివంతుడు, మైటీ, బలమైన వాడు అనే మీనింగ్లో ఎలోహీమ్ వస్తుంది. నెక్స్ట్ సృష్టికర్త అనే మీనింగ్లో కూడా అది వస్తుంది. నెక్స్ట్ సర్వోన్నత న్యాయాధిపతి, సుప్రీం జడ్జ్. ఇంగ్లీష్లో మీకు కింద క్రియేటర్ అనేది మిస్ అయింది. శక్తివంతుడు మైటీ వన్ ఇంగ్లీష్లో, సృష్టికర్త క్రియేటర్, సర్వోన్నత న్యాయాధిపతి సుప్రీం జడ్జ్, సార్వభౌమాధికారి సావరిన్. అర్థమవుతుందా? ఇవన్నీ వీటన్నిటితో పాటు గౌరవార్థక బహువచనంగా, మెజెస్టిక్ ప్లూరల్గా కూడా ఈ పదాన్ని ఆయనకు వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళనైతే గారు అని సంబోధిస్తాం కదా, గారు అని సంబోధిస్తాం. మళ్ళీ దేవుడిని దేవుడు గారు అని అనలేం కదా,
కానీ ఆ గారు అనే సెన్స్లో ఎలోహీమ్ అని వాడతారు. ఏల్ అంటే దేవుడు, ఎలోహీమ్ అంటే రెస్పెక్టెడ్ సెన్స్లో, గౌరవార్థంగా దాన్ని బహువచన రూపంలో వాడుతుంటారు. ఇకపోతే ముఖ్యమైన విషయం, ఎలోహీమ్ అనేది ముఖ్యంగా దేవునిని సృష్టికర్తగాను, చూడండి అక్కడ, దేవుని సృష్టికర్తత్వమును మరియు ఆయన సార్వభౌమాధికారమును సూచించేటువంటి పదం ఇది. అన్నిటినీ కలిగించిన వాడు ఆయనే, అన్నిటినీ సృష్టించిన వాడైనే, అన్నిటికీ పైగా ఉన్నవాడు ఆయనే, అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు ఆయనే, అన్నిటినీ తన కంట్రోల్లో ఉంచుకున్నవాడు ఆయనే అనేటువంటి మీనింగ్లో ఎలోహీమ్ అనేది బైబిల్లో కనబడుతుంటుంది. ఒక వచనం చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు ఈ వచనం దేవునిని ఏమిగా చూపిస్తోంది? సృష్టికర్తగా. రైట్? ఇక్కడ మనకు గాడ్ అని ఇంగ్లీష్లో ఉంది, దేవుడు అని తెలుగులో ఉంది. మూల భాషలో ఏముందో చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, ఎలోహీమ్ అనుంది. జూమ్ చేయి. ఇంగ్లీష్లో గాడ్ అనుంది, హీబ్రూ భాషలో మీకు ఎలోహీమ్ అనుంది. అంటే బైబిల్లో ఎలోహీమ్ అనే పదం ఏ సెన్స్లో ఉంటుంది అనేది మనకు అర్థం కావాలి. ఓకేనా? ఆయనే అందరికీ పైగా ఉన్నవాడు, ఆయనకు సాటైన వాడు ఎవరు లేరు అనేటువంటి ఒక సార్వభౌమాధికార స్థితిలో ఆయనను గురించి చెప్పబడుతుంటుంది. మరొకటి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. దేవుడు అనే పదానికి ఇక్కడ కూడా ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని సూచిస్తున్నటువంటి మాట అది. అక్కడ కూడా మీకు ఎలోహీమ్ అని ఉంటుంది మూల భాషలో. రైట్, చూపించు, క్విక్ జూమ్ ఇట్. అక్కడ కూడా మీకు ఎలోహీమ్ అని కనబడుద్ది. దేవునిని ఏ విధంగా బైబిల్ చూపిస్తోంది? యెహోవా అనే పేరుతోనూ చూపిస్తోంది, నెక్స్ట్ ఎలోహీమ్ అనే పేరుతోనూ చూపిస్తుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే తర్వాత మీకు అర్థమవుతుంది మనము స్టేషన్కి చేరే సమయానికి, అంటే గమ్యానికి. ఇంకొక వచనం చూద్దాం. 19వ కీర్తన 1వ వచనం. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు అంటే సృష్టి, దేవుడు అంటే సృష్టికర్త. దేవుడు సృష్టికర్త, ఆకాశములు సృష్టి. వెరీ గుడ్. మరి ఆకాశములు ఎవరి గురించి తెలియజేస్తున్నాయి అని అడిగితే సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి. మూల భాషలో ఏముందో చూద్దాం. ఏల్ అని ఉంటుంది అక్కడ. ఏల్, ఏల్, ఎలోహీమ్ రెండు ఒకటే అని చెప్పాను కదా. ఒకటి ఏకవచనం, ఒకటి బహువచన సంబోధనలో ఉంటుంది అది. ఓకే, వండర్ఫుల్. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని సూచించే కోణంలో మరొక చోట ఎలోహీమ్ ఎలా వాడబడిందో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనం. చూడండి అక్కడ, నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ ప్రభు, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ వద్దు. పరమ దేవుడు. పరమ దేవుడు అంటే గాడ్ ఆఫ్ గాడ్స్. అంటే ఒకవేళ దేవుళ్ళుగా దేవతలు ఎవరైనా పిలువబడుతున్నా వాళ్ళందరికీ పైగా ఉన్నాడు అనే పాయింట్ అక్కడ. అంటే ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని సూచిస్తుంది. చూడండి ఒకసారి. రైట్, వెరీ గుడ్. మూల భాషలో ఏముందో చూద్దాం. ఎలోహీమ్ అనంది, ఎలోహీమ్ అనంది. సో బైబిల్ మనకు దేవునిని యెహోవా అనే పేరుతోనూ చూపించింది. యెహోవా అని ఎక్కడైనా కనపడితే మనకు వెంటనే ఏమర్థం కావాలి? ఉన్నవాడు, నిత్యుడు. అంతేనా? ఇంకేం మాట్లాడుకున్నాం? యెహోవా అనేటువంటి పేరుకు శాశ్వతుడు, నిత్యుడు, ఉన్నవాడు, స్వయంభవుడు అనే మీనింగ్స్. కొన్ని చోట్ల దేవునిని సృష్టికర్తగా చూపిస్తున్నటువంటి సందర్భాలు ఇవి, సార్వభౌమాధికారిగా చూపిస్తున్నటువంటి వచనాలు. అంటే తెలుగులో మనకు కామన్గా నడిచిపోతున్న అవసరాన్ని బట్టి ఇప్పుడు ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం కనుక మూల భాషలోకి వెళ్ళిపోయేసరికి ఎలోహీమ్ ఏ సెన్స్లో ఉంది, యెహోవా ఏ సెన్స్లో ఉంది అనేది మనకు బయటకు వస్తున్నాయి. ఇంతవరకు పిక్చర్ క్లియర్ ఎవ్రీబడి? ఒకటి పేరుగా ఉంది, మరొకటి టైటిల్గా ఉంది. యాహ్వే అనేది పేరైతే నెక్స్ట్ ఎలోహీమ్ అనేది ఒక టైటిల్గా కనబడుతుంది. వెళ్ళిపోదాం. ఇక్కడతో రెండో విషయం అయిపోయింది, మూడిటికి వెళ్ళిపోదాం. 3 ఆన్ ద స్క్రీన్. స్టార్ట్. ఇది చూడండి, ఇది కూడా హీబ్రూ పదమే. ఇది ఆడోనాయ్ లేదా ఆడోనాయ్. తెలుగులో అలా పలుకుతాం కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆడోనాయ్ అని పలకాలి. ఇది చూడండి, ఇది కూడా బిరుదే. కానీ ఏ బిరుదు ఇది? అధికార బిరుదు.
టైటిల్ ఆఫ్ అథారిటీ, అడోనాయ్, అధికార బిరుదు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నుంచి ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయండి జాగ్రత్తగా, అవసరమైనటువంటి విషయాలు, మరింత అవసరమైనటువంటి ఈ రోజుకి. వెరీ గుడ్. అసలు అడోనాయ్ అంటే మీనింగ్ ఏంటి ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. చూడండి, అడోనాయ్ అంటే హీబ్రూలో ప్రభువు, నెక్స్ట్ యజమాని, నెక్స్ట్ పాలకుడు, లార్డ్. అన్ని క్యాపిటల్ లెటర్స్ రాలా. ఇప్పుడు ఎల్ ఒకటే క్యాపిటల్ లెటర్, అంతేనా? లార్డ్, మాస్టర్, రూలర్. లార్డ్, మాస్టర్, రూలర్. ఇప్పుడు నేను అడుగుతున్నా, యెహోవా దేవుడు మనకు పాలకుడేనా? యెహోవా దేవుడు మనకు యజమానేనా? యెహోవా దేవుడు మనకు ప్రభువేనా? ఎస్. యెహోవా దేవుడిని పట్టుకొని మనము ప్రభువా అంటే ఆయనను ఏ బిరుదుతో మనం ఆయనను పిలుస్తున్నట్టు? అధికార బిరుదుతో. యెహోవా దేవుణ్ణి యెహోవా అని పిలిచామనుకోండి, ఆయన సొంత పేరును మనం పెట్టి పిలుస్తున్నట్టు. యెహోవా దేవుణ్ణి మనం ప్రభువా, యజమాని అన్నాం అనుకోండి, అప్పుడు దేవుణ్ణి అధికార బిరుదుతో పిలుస్తున్నట్టు. చిన్న మాట చెప్తాను. ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి అన్నాం అనుకోండి, ముఖ్యమంత్రి అనేది ఆయన పేరు కాదు. ఆయన ఏ హోదాలో అయితే ఉన్నాడో, ఏ పనిలో అయితే ఉన్నాడో, ఆ పనిని సూచించేటువంటి ఒక డెసిగ్నేషన్, హోదా. మన ముఖ్యమంత్రి గారి పేరేంటి? తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరేమిటి? రేవంత్ రెడ్డి గారు. అది ఆయన సొంత పేరు. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారా అని నేను అడిగాను అనుకోండి, ఊరుకోండి, రెండు ఆయనే కదా అనాలి మీరు. రెండు ఆయనేగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం రెండు పేర్లతో పిలవచ్చు. ఒకటి ఆయన సొంత పేరుతో, రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి అనొచ్చు. ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారు, బాబు గారు నమస్కారం అండి అనొచ్చు. లేదా వారిని పేర్లతో కాకుండా ఇంకా దేమిగా పిలవచ్చు, వాళ్ళ హోదాను కూడా పెట్టి పిలవచ్చు. ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి అనొచ్చు. ఇప్పుడు యెహోవా దేవుణ్ణి ఎప్పుడైనా బైబిల్లో పాత నిబంధనలో ఎవరైనా యెహోవా నా బలమా అన్నారనుకోండి, ఇప్పుడు ఏ పేరుతో ఆయన సంబోధిస్తున్నారు? సొంత పేరుతో. ఇప్పుడు యెహోవా దేవుణ్ణి పట్టుకొని ప్రభువా అన్నారనుకోండి, ఇప్పుడు చెప్పండి, పేరుతో కాకుండా ఆయన హోదాను పెట్టి పిలుస్తున్నట్టు, బిరుదును పెట్టి. ఎందుకంటే యెహోవా దేవుడు యెహోవానే కాదు, ఆయన మనందరికీ ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. పాత నిబంధనలో మనకు అది క్లియర్గా కనబడుతుంటుంది. పిక్చర్ అర్థమైంది ఎవ్రీబడి? అందువలన యెహోవా అంటే ఎక్కువ, ప్రభు అంటే తక్కువ అనుకోకండి. యెహోవానే ప్రభు. ఒకటి పేరు, రెండు ఆయన యొక్క హోదా. యెహోవా దేవుడు ప్రభువు. యెహోవా దేవుడు ప్రభు, మూడు పేర్లు చెప్పాను ఇప్పుడు మీ ముందు. యెహోవా అంటే ఒక స్థాయి, దేవుడు అంటే మరొక స్థాయి, ప్రభువు అంటే మరొక స్థాయి అనుకోకండి. మూడు ఈక్వలే. ఒక్కొక్కటి ఒక్కొక్క సెన్స్లో ఉంది, ఒక్కొక్కటి ఒక అర్థంలో ఉంది, ఒక్కొక్కటి ఒక భావంలో ఉంది. చూద్దాం కొన్ని వచనాలు. దానికంటే ముందు డిక్షనరీలో ఏముందో చూద్దాం. అడోనాయ్ ఆన్ ద స్క్రీన్. డిక్షనరీలో ఏముందో చూడండి. అడోనాయ్ అంటే లార్డ్, మాస్టర్, ప్రభువు, యజమాని. ఎందుకంటే దేవుడు దేవుడే కాదు, మనకు యజమాని అయి ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. ఇందాక మీకు యాహ్వే అని చూపించేటప్పుడు అన్ని లెటర్స్ క్యాప్స్లో ఉన్నాయి, చూడండి అని చెప్పాను ఇందాక. ఇప్పుడు ఎల్ ఒకటే క్యాపిటల్ లెటర్ ఉంది, ఎల్ ఒకటే క్యాపిటల్ లెటర్ ఉంది. ప్రభు అనేటువంటి సెన్స్లో హోదాను గురించి మాట్లాడేటప్పుడు ఆ డిఫరెన్స్ను చూపిస్తున్నాడు అంతే. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎల్ఓఆర్డి రెండు ఉపయోగించినప్పుడు ఎక్కడ ప్రభు అని తీసుకోవాలి, ఎక్కడ యెహోవా అనే నామం నామం అని ఎక్కడ తీసుకోవాలి, బిరుదని ఎక్కడ తీసుకోవాలనే డిఫరెన్స్ని ఆ లెటర్స్తో మనకు చూపిస్తున్నాడు. ఐ క్లియర్ ఎవ్రీబడి? రైట్, వెళ్ళిపోదాం. బైబిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూపించు. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి,
ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చిననేమి? లార్డ్ గాడ్ వాట్ విల్ యు గివ్ మీ? లార్డ్ గాడ్, ప్రభు అయిన యెహోవా. ఇప్పుడు ఆయన అబ్రహాం గారు ఏమిగా గుర్తించాడు యెహోవా దేవుణ్ణి? యెహోవా అన్న నువ్వే, నెక్స్ట్ ప్రభు అన్న నువ్వు. ఎందుకంటే మా పాలకుడు కదా, యెహోవాను నామము కలిగిన దేవా. దేవుడే కదా, యెహోవా అంటే దేవుడేగా. ఇప్పుడు నేను 3 వాడుతున్నాను చూడండి. యెహోవా అన్న నామము కలిగిన దేవుడా, నీవు మాకు ప్రభు అయి ఉన్నావు, అంటే మా పాలకుడై ఉన్నావు, మా యజమాని అయి ఉన్నావు. అంతేనా? మీనింగ్స్ ఏమని చూసాం మనం ఇందాక? ప్రభు, యజమాని, పాలకుడు అనగానే ప్రభు అంటే తక్కువ, యెహోవా అంటే ఎక్కువ అన్నాం అనుకోండి, సరిగా మనం ఆలోచిస్తున్నట్టు కాదు, సరైనటువంటి అవగాహన మనకున్నట్టు కాదు. డన్ ఎవ్రీవన్? ఇప్పుడు అబ్రాము గారు ప్రభు అయిన యెహోవా అంటున్నాడంటే ఏ పదాలతో ఆయనను సంబోధిస్తున్నాడు? 1 ఆయన హోదాతో లేదా ఆయన బిరుదుతో, 2 ఆయన పేరుతో. 2 ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, అర్థమైందా పాయింట్? ప్రభు అయిన యెహోవా అని. రైట్, ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం మూల భాషలో. చూడండి, లార్డ్ గాడ్, లార్డ్ గాడ్. ఎందుకు మూల భాష చూపిస్తున్నానంటే ఇక్కడ మనం చదువుతోంది మూల భాషలో కూడా అలాగనే ఉంది అన్న కన్ఫర్మేషన్ కోసం. వెళ్ళిపోదాం. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన 1వ వచనం. 8వ కీర్తన 1వ వచనంలో ఏముంది? యెహోవా ఏమంటున్నాడు కీర్తనకారుడు? నెక్స్ట్ మాట, మా ప్రభువా. యెహోవా మా ప్రభువా. ఇప్పుడు మీనింగ్ అర్థమైంది కదా, ఎందుకంటున్నాడు చెప్పండి? యెహోవా అంటే ఉన్నవాడా, నిత్యుడా. యెహోవా అంటే మీనింగ్ ఏమిటి? ఉన్నవాడా, నిత్యుడా, స్వయంభవుడా. అంతేనా? యెహోవా అంటే అదే కదా మీనింగ్. రైట్, ఉన్నవాడా, మా ప్రభువా అంటే నిత్యుడైనటువంటి నీవు మాకు పాలకుడవై ఉన్నావు. నిత్యుడవైనటువంటి నీవు, స్వయంభవుడవైనటువంటి నీవు, ఉన్నవాడవైనటువంటి నీవు మాకు యజమాని అయి ఉన్నావు. అందుకే ఉన్నవాడా అని నిన్ను పిలుచుకుంటాము, నెక్స్ట్ పాలకుడా అని కూడా పిలుచుకుంటాం, యజమాని అని కూడా పిలుచుకుంటాం, ప్రభువా అని కూడా పిలుచుకుంటాం. స్క్రీన్ మీద కనపడుతున్న వచనంలో నేను అడుగుతున్నా, యెహోవా గొప్పవాడా, ప్రభువు గొప్పవాడా? పిచ్చి ప్రశ్న. ఆ పోలికే చెత్త పోలిక. యెహోవా అంటే గొప్ప, ప్రభు అంటే తక్కువ కాదు. యెహోవా అంటే ఆయన నామము, చెప్పండి. ప్రభు అంటే ఆయన హోదా. హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆయన ఒక ఆయన ఉంటాడు. అక్కడ ఆయన ఏమని పిలుస్తాం మనము? డాక్టర్ గారు అని అంటాం, డాక్టర్ గారు అని అంటాం. ఆయనకంటే ఒక పేరు ఉండదా ఆధార్ కార్డులో? ఆయన ఆధార్ కార్డులో ఒక పేరు ఉండదా? అక్కడేముంటుంది? డాక్టర్ గారు అని ఉంటుందా? ఉండదు. ఆయనకు ఒక పేరు ఉంటుంది, సొంత పేరు. ఇప్పుడు ఆ డాక్టర్ గారిని 2 పేర్లతో పిలవచ్చు. ఆయన పేరు మనకు తెలుసు అనుకోండి, ఆయన పేరు తెలుసు అనుకోండి, ఆయన పేరు డాక్టర్ రవి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రవి గారు, రవి గారు అనొచ్చు. లేదా ఆయన డెసిగ్నేషన్ ఉపయోగిస్తూ డాక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, కలెక్టర్ గారు. యెహోవా అంటే దేవుని పేరు, ప్రభు అంటే ఆయన హోదా, ఆయన ఏ పనిలో అయితే ఉన్నాడో ఆయన డెసిగ్నేషన్ అది. ఇప్పుడు ఎవరినైనా యెహోవా దేవుడు మాకు యజమాని అయి ఉన్నాడు అని చెప్పాల్సి వస్తే, ఇప్పుడు మీరు 3 చెప్పారు. ఇప్పుడు ఆ మాటలోనే 3 ఉన్నాయి. యెహోవా అనేది పేరు, దేవుడు అనేది ఇందాక మనం చెప్పినట్టుగా ఆయన సృష్టికర్తగా, సార్వభౌమాధికారిగా మనకు కనబడుతున్నాడు అన్నిటికీ పైగా. నెక్స్ట్ ప్రభు అనేది మన యజమానిగా, ఓనర్షిప్. మనం ఎవరి వారము? ఆయన వారము, ఆయన అధికారం కింద ఉన్నటువంటి వారం. మూల భాషలో కూడా చూద్దాం కన్ఫర్మేషన్. చూడండి, అవర్ లార్డ్ యాహ్వే అనగానే యాహ్వే వేరు, లార్డ్ వేరు కాదు. లార్డే యాహ్వే, యాహ్వేనే లార్డ్. యెహోవానే ప్రభు, ప్రభువే యెహోవా. ఇంకొకటి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనములు. 4-5 వచనములు అంటే ఇంగ్లీష్లో 4లో ఉంటే తెలుగులో 5లో ఉంటుంది, అందుకే 2 రాశాను అక్కడ. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. thus says the Lord God. ప్రభు అన్న చోట మనకు అది డెసిగ్నేషన్ సూచిస్తోందని చెప్పడానికి L ఒకటి క్యాపిటల్ లెటర్, ORD స్మాల్ లెటర్స్.
ప్రభువగు యెహోవా. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఏమై ఉన్నాడు? చెప్పండి, యెహోవా ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభు పేరేమిటి? యెహోవా. రైట్, యెహోవా ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. ఆ ప్రభు పేరేమిటి? యెహోవా. యెహోవా అంటే మీనింగ్ ఏమిటి? ఉన్నవాడు. ఉన్నవాడు అంటే మధ్యలో వచ్చినోడు కాదని, ఉన్నవాడు, నిత్యుడు. ఇంకొకటి చూద్దామా? యెషయా గ్రంథం మనకు బాగా తెలిసిన 6వ అధ్యాయం, అందులో మనకు ఇంకా బాగా తెలిసిన మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు ఆసీనుడై ఉన్నారు అక్కడ? ప్రభువు, లార్డ్. నాకు చిన్న పని చేయగలవా? ఫస్ట్ దీన్ని మూల భాషలో చూపించేసాయి, తర్వాత ఇంకొకసారి వెనక్కి వెళ్ళేసి వద్దాం. ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు స్క్రీన్లో బాక్స్ కనబడుతుంది, దానికి మూల భాషలో ఏముందో చూడండి, అడోనాయ్. అది ఇప్పుడు ఇంపార్టెంట్. అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు లార్డ్ అలవాటు అయిపోయింది కదా, ఇప్పుడు మీకు ప్రభు అంటే అర్థమైంది, లార్డ్ అంటే అర్థమైంది. ప్రభు అంటే తెలుగు, లార్డ్ అంటే ఇంగ్లీష్, హీబ్రూలో ఏమంటారు? అడోనాయ్ అని అంటారు. యెషయా గ్రంథం 6 మొదటి వచనంలో, యెషయా గ్రంథం 6 మొదటి వచనంలో ఎవరు అత్యున్నత సింహాసనం మీద ఆసనుడై ఉన్నారు? అడోనాయ్. అడోనాయ్ అంటే ప్రభువు. ఆయన పేరేమిటి? యెహోవా. రైట్. ఇంతకుముందు మనం చూసిన వచనాలు ఒకసారి ఎహెచ్కేలు గ్రంథంలో కూడా ఇంతకుముందు వచనంలో మూల భాష చూపించు. ఎహెచ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనంలో అక్కడ కూడా మీకు అడోనాయ్ అని చూడండి. జూమిట్. అడోనాయ్. యాక్చువల్లీ అడోనాయ్ అనే దానిని డివైడ్ చేస్తే యాడోన్. యాక్చువల్ ప్రభు అంటే యాడోన్ అని. కానీ ప్రభువుని గౌరవార్థంగా పిలిచేటప్పుడు మనము ప్రభువుల వారు అంటాం కదా, యేసు ప్రభువుల వారు అంటాం కదా. ఆ యాడోన్కి యాడ్ అయితే అడోనాయ్ అయింది. అడోనాయ్ అంటే ప్రభువుల వారు అని మీనింగ్ అక్కడ. పేతురు గారు అంటాం, ప్రభుకైతే ప్రభు గారు అంటే బాగోదు కదా, ప్రభువుల వారు. సో యాక్చువల్లీ హీబ్రూ భాషలో ప్రభువుని ఏమంటారు? అడోన్ అంటారు. అడోన్ అనే పదానికి ఏఐ యాడ్ చేస్తే ఏమైంది? రెస్పెక్ట్ ఎక్కువైంది ఆ పదానికి, అడోనాయ్ అయింది. మీకు అడోనాయ్ కనబడుతుందో లేదో, మీరందరూ అడోనాయ్ అనేది ఉందో లేదో చూడమని నేను చూపిస్తున్నాను, అంతకంటే ఏం లేదు. ఒకసారి కీర్తనలో 8 మొదటి వచనం కూడా చూపించి, 8వ కీర్తన మొదటి వచనము మూల భాషలో చూపించి. అక్కడ కింద చూడండి, అవర్ లార్డ్ అన్న చోట జూమ్ బాక్స్ అక్కడ చూడండి, అక్కడ కూడా మీకు అడోనాయ్ అనే కనబడుతుంది. అడోన్ లేదా అడోనాయ్ కనబడుతుంది. వెరీ గుడ్. అది కూడా చూపించేస్తావా? ఆదికాండం 15 వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా మీకు లార్డ్ అన్న చోట అడోనాయ్ అని చూడు, జూమ్ చే. ఓకే ఎవ్రీవన్, ఆల్ రైట్. ఇప్పుడు కాసేపు నన్ను చూపించు. మీకు ఇప్పుడు 3 పదాలు చెప్పాను, దేవునికి సంబంధించినవే. 1 యెహోవా, 2 ఎలోహీం, 3 అడోనాయ్. మీరు కూడా చెప్తారా? యెహోవా, ఎలోహీం, అడోనాయ్. యెహోవా అంటే ఆయన పేరు, సొంత పేరు. దాని మీనింగ్ ఏమిటి? నిత్యుడు, ఉన్నవాడు, స్వయంభవుడు. ఈ అర్థాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు కాసేపు. నెక్స్ట్ ఏం చూపించాను? ఎలోహీం అని చూపించాను. ఎలోహీం అంటే సృష్టికర్తగా సూచించేటువంటి పదం, సార్వభౌమాధికారిగా సూచించేటువంటి పదం. అంతేనా? వెరీ గుడ్. ముఖ్యంగా తర్వాత 3వ పదం చూపించాను, అడోనాయ్. అడోనాయ్ అంటే ఇంకెవరో కాదు, ఆయనే, యెహోవానే. ఎలోహీం, యెహోవానే, అడోనాయ్. అడోనాయ్ అంటే ప్రభు, పాలకుడు, యజమాని. అంటే ఇప్పుడు ఈ పదాలన్నీ ఒకరినే సూచిస్తున్నా భావాలు వేరుగున్నాయి అంతే. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, యెహోవా గొప్పవాడా, ఎలోహీం గొప్పవాడా, అడోనాయ్ గొప్పవాడా? మనలో మాట చెప్పండి. ముగ్గురు ఒకటే. ఆ 3 పదాలు ఒకే ఆయనను వర్ణిస్తున్నాయి. ఆ 3 పదాలు ఒకే దేవుని డిస్క్రైబ్ చేస్తున్నాయి.
యెహోవా కంటే ఎలోహీం తక్కువ, ఎలోహీం కంటే ఆడనాయ్ తక్కువ అనకూడదు బుద్ధిహీనంగా. మొత్తం ఎన్ని పదాలు మాట్లాడుతున్నానని ఈరోజు? 4, అందులో 3 అయిపోయినాయి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 3 పదాలు హీబ్రూ పదాలు. హీబ్రూ పదాలు అయితే ఇప్పుడు కొన్ని క్షణాల్లో మీకు 4వ పదం చూపించబోతున్నా. ఈ 4వ పదం గ్రీకు పదం. ఇప్పటివరకు చూసినవి హీబ్రూ పదాలు. యెహోవా, యాహ్వే అనేది హీబ్రూనే, ఎలోహీం అనేది హీబ్రూనే, ఆడోనాయ్ అనేది కూడా హీబ్రూనే. కాసేపు ఎలోహీం పక్కన పెట్టేసి యెహోవా, ఆడోనాయ్ అని 2 పదాలు అలా గుర్తుపెట్టుకోండి. యెహోవా అంటే పేరు, ఆడోనాయ్ అంటే ప్రభువు, హోదా, డెసిగ్నేషన్. రవి అంటే పేరు, డాక్టర్ అంటే డెసిగ్నేషన్. కిషోర్ అంటే పేరు, టీచర్ అంటే డెసిగ్నేషన్. రేవంత్ రెడ్డి అంటే పేరు, చీఫ్ మినిస్టర్ అంటే డెసిగ్నేషన్. యెహోవా అంటే పేరు, ఆడోనాయ్ అంటే డెసిగ్నేషన్. ఈ 2 హీబ్రూ పదాలే. రైట్. ఇదంతా మైండ్లో పెట్టుకుంటే, ఇదంతా మైండ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది ఉందా, కష్టంగా ఉందా? ఇప్పటివరకు నేను చెప్పింది చాలా ఈజీగా ఉందా, తలకిందులు తపస్సు చేయాలా? ఏం లేదు కదా. రైట్. ఇప్పుడు ఎంత ఈజీగా విన్నారో అంతే ఈజీగా 4వ పదం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 4వ పదము గ్రీకు పదం అని ముందే చెప్పేస్తున్నాను ఆన్ ద స్క్రీన్. చూడండి, ఆ పేరు ఏమిటో. కూరియోస్ లేదా కూరియాస్ అని మీనింగ్. నోట్ చేసుకోండి, అది నోట్ చేసుకోండి. కూరియోస్ లేదా కూరియాస్. యెహోవా అన్న పేరు గురించి నెక్స్ట్, అది గ్రీకు పదం అని కనపడుతుంది చూడండి అక్కడ. యెహోవా అన్న పదం గురించి, ఎలోహీం అనే పదం గురించి, ఆడోనాయ్ అనే పేరు గురించి నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను. ఒక కూరియాస్ దగ్గర మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కూరియాస్కి సంబంధించి ఒక 5 విషయాలు మీతో పంచుకోవాలని నేను ముందుకు కదులుచున్నాను. ఆన్ ద స్క్రీన్ 5 పాయింట్స్. కూరియాస్కి సంబంధించి ఒక 5 విషయాలు మనం మాట్లాడుకుందాం. నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. ఏమిటి? ఎటిమాలజీ అండ్ బేసిక్ మీనింగ్. ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే బాగుంటుందనేసి. దీని శబ్ద వ్యుత్పత్తి మరియు ప్రాథమిక అర్థం. కూరియాస్. ఏంటి కూరియాస్ అని అంటే, నంబర్ 1 అదొక గ్రీకు పదం. తర్వాత దీనికి, ఎక్స్క్యూజ్ మీ, నన్ను చూస్తూ వినండి. ఇందాక మనము ఆడోనాయ్ అనే పదానికి ఏ మీనింగ్స్ అయితే చూసామో, ఏమిటి? ప్రభువు, యజమాని, పాలకుడు అనే మీనింగ్స్ ఉన్నాయో, హీబ్రూలో అయితే ప్రభువునైనా, యజమానినైనా, పాలకుడినైనా ఆడోనాయ్ అని ఎలాగైతే అంటారో, గ్రీకులో కూరియోస్ అని అంటారు. అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? సో హెబ్రీ భాషలోని ఆడోనాయే గ్రీకు భాషలోని కూరియోస్. వెరీ గుడ్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. దీనికి ప్రాథమిక అర్థం ఏంటో ఆన్ ద స్క్రీన్ చూడండి. ప్రభువు, యజమాని, పాలకుడు. ఇందాక ఆ 3 పదాలను ఎక్కడ చూసొచ్చాం? ఆడోనాయ్ దగ్గర చూసొచ్చాం. అయితే ఇంగ్లీష్లో లార్డ్, మాస్టర్, ఓనర్, రూలర్, కొన్ని సందర్భాలలో సర్ అనే పదాన్ని కూడా మనం ఇంగ్లీష్లో సర్ అంటాం కదా పెద్దవాళ్ళని, ఎవరినైనా. తెలుగులో అయితే అయ్యా అని అంటాం. తెలుగులో అయ్యా, అయ్యగారు, అయ్యగారు అని అంటాం కదా పెద్దోళ్ళని. ఇంగ్లీష్ అయితే సర్ అని అంటాం కదా. ఈ మీనింగ్స్ దీనికి ఉంటాయి. కూరియాస్. ఇప్పుడు గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరినైనా, ఒక రాజుగారిని, ఒక ప్రభువుని పిలవాలనుకుంటే, ఒక యజమానిని పిలవాలనుకుంటే కూరియాస్ అని పిలుస్తారు. ఒకవేళ అవతల గారిని అయ్యగారు అని పిలవాల్సి వస్తే వాళ్ళు కూరియాస్ అని పిలుస్తారు. యజమాని అని పిలవాల్సి వస్తే కూరియాస్ అని పిలుస్తారు. రైట్. ప్రాథమిక అర్థం బైబిల్లో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఏమిటేమిటి? ప్రభువు, యజమాని, పాలకుడు. వండర్ఫుల్. వెళ్ళిపోదాం ఇంకా ముందుకి. 5 విషయాల్లో ఇప్పటివరకు నేను చెప్పింది మొదటి విషయం ఏమిటి? అదొక గ్రీకు పదము, దానికి ఉండేటువంటి అర్థాలు ఇవి. అంతవరకు చాలు. పనిలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు. హీబ్రూలో ఆడోనాయ్, గ్రీక్లో కూరియాస్.
డన్, గుడ్. ఇప్పుడు రెండో విషయంకి వెళ్దాం. 2000 సంవత్సరాల క్రితం ఆ ప్రపంచాన్ని, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని ఏమని పిలిచేవారు? గ్రెకో రోమన్ ప్రపంచం అని పిలిచేవారు. గ్రెకో రోమన్ వరల్డ్. గ్రీకులు రోమియుల కల్చర్ కలిసిపోయినటువంటి ప్రపంచం అది. రైట్. ఆ ప్రపంచంలో ఈ పదాన్ని ఎలా వాడేవారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. లౌకిక గ్రీకో లేదా గ్రెకో రోమన్ వాడకం, సెక్యులర్ గ్రెకో రోమన్ యూసేజ్. ఓకే, ఆ రోజుల్లో ఎలా వాడేవారో కొన్ని మనం చూద్దాం. దానికంటే డైరెక్ట్గా చూసేద్దామా? లేదంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. గ్రెకో రోమన్ ప్రపంచంలో ఒక ఇంటి ఒక భూస్వామిని, యజమానిని కురియోస్ అని పిలిచేవారు. ఇందాక నేను చెప్పాను. అలాగనే ప్రభువుని కురియోస్ అని పిలిచేవారు. పెద్దవారిని మర్యాదపూర్వకంగా కురియోస్ అని పిలిచేవారు. జనరల్గా సొసైటీలో అలాంటి యూసేజ్ దానికి ఉండేది అని అక్కడ రాసేసుకోండి, నోట్ చేసేసుకోండి. వెళ్ళిపోదాం. ఇది రెండో విషయం. అది చాలా అనుకుంటున్నాను. ఎవరెవరిని? ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది. బానిసలందరూ వారి యజమానులను ఏమని పిలిచేవారు? స్లేవరీ ఉండేది కదా ఆ రోజుల్లో. బానిసలందరూ కూడా దాసులను పిలిచేవారు. దాసత్వం అనేది. ఆ దాసులందరూ యజమానులను ఏమని పిలిచేవారు ఆ రోజుల్లో? కురియోస్ అని పిలిచేవారు. పరిపాలకులను కురియోస్ అని పిలిచేవారు. భూస్వాములను, భూమికి యజమానులు కదా, కురియోస్ అని పిలిచేవారు. అంటే అలాంటి వాళ్ళందరూ కురియోస్గా పిలువబడేవారు. ఈరోజు కూడా అప్పుడప్పుడు చిన్నయ్య గారు, పెద్దయ్య గారు అంటుంటారు. కొంచెం పెద్దోళ్ళని పెద్దయ్య గారు అని అంటుంటారు. అంటే అయ్యగారు అనేటువంటి పదం మీనింగ్ అది. వెళ్ళిపోదామా? 3 ఇప్పటి వరకు 2 సెక్యులర్గా ఎలా వాడేవారు అని చూసాం. ఇప్పుడు మనము బిబ్లికల్గా ఎలా వాడతారు, బిబ్లికల్ బైబిల్లో ఈ పదాన్ని ఎలా వాడేవారు అనేది మనం చూడబోతున్నాం. ఒక చిన్న మాట. ఇప్పుడు పాత నిబంధన ఒరిజినల్గా ఏ భాషలో రాయబడింది? హీబ్రూలో రాయబడింది. మొట్టమొదట హీబ్రూ బైబిల్ ఏ భాషలోనికి ట్రాన్స్లేట్ చేయబడింది? గ్రీకులోనికి, గ్రీకు భాషలోనికి. దానిని సెప్టువజింట్ అని అంటారు. అందుకే స్క్రీన్ మీద మీకు పాత నిబంధన అనగానే మీరు హీబ్రూ బైబిల్ అనుకుంటారు. ఫస్ట్ మీరు నేను చెబుతున్నది సెప్టువజింట్ గురించి. LXX అంటే గ్రీకు భాషలోని పాత నిబంధన. దాన్ని సెప్టువజింట్ అని అంటారు. ఎందుకంటే మనం క్రొత్త నిబంధనలోకి వెళ్ళిపోతాం కాసేపట్లో. క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది ఒరిజినల్గా? గ్రీకు భాషలో. రైట్. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడినటువంటి నేపథ్యంలో పాత నిబంధన కూడా గ్రీకు భాషలో ఉంది. హీబ్రూ భాష నుంచి ట్రాన్స్లేట్ చేశారు 70 మంది కలిసి. అందుకే దాన్ని సెప్టువజింట్ అని అంటారు. రైట్. మరి ఆ సెప్టువజింట్లో ఈ కురియోస్ అనేటువంటి పదాన్ని ఏ విధంగా వాడారు అనేది మనము చూసే ముందుగా ఒకసారి సెప్టువజింట్ చూపిస్తావా ఆన్ ద స్క్రీన్? ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద 70 సెప్టువజింట్. అది గ్రీకు భాషలోని బైబిల్. గ్రీకు భాషలోని బైబిల్కి సంబంధించినటువంటి ఒక చిన్న శాంపుల్ చిత్రం అది. రైట్. ఇప్పుడు నన్ను చూపించు. లోకపరంగా సమాజంలో ఎలా వాడేవారు ఈ కురియోస్ అనేటువంటి పదాన్ని అని అడిగితే ఎవరెవరికి? ప్రభువులకు, పాలకులకు, యజమానులకు లేదా పెద్దవారికి వాడేవారు అని మనం చూసాం. అంతరు బాగానే ఉంది. కానీ వీటితో పాటు బైబిల్కి వచ్చేసరికి బైబిల్లో కురియోస్ అనే పదాన్ని, ఇందాక మనము యెహోవా అనే పదాన్ని చూసాము. నెక్స్ట్ అడోనాయ్ అనే పదం కూడా చూసాం కదా. హెబ్రీ బైబిల్లో లేదా హీబ్రూ బైబిల్లో యెహోవా అనే పేరును సపరేట్గా, అడోనాయ్ అనేటువంటి బిరుదును సపరేట్గా చూపిస్తే ఈ సెప్టువజింట్లో ఇందాక మనం చూసిన దాంట్లో రెండిటిని ఒకే పదంతో సంబోధించారు. ఆ పదమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కురియోస్. చూపించు స్క్రీన్ మీద. నెక్స్ట్ అది చూడండి. కురియోస్ అంటే మీనింగ్ ఏంటి అని అడిగితే కురియోస్ అంటే యెహోవా అనే మీనింగ్ ఉంది. నెక్స్ట్ ప్రభు అనే మీనింగ్ కూడా ఉంది. హెబ్రీ భాషలో అయితే యెహోవా అనే దానిని యాహ్వే అన్నాడు, ప్రభు అనే దాన్ని అడోనాయ్ అన్నాడు. చాలా జాగ్రత్తగా విందాం. యెహోవా అన్న దానిని పేరుగా చూపించాడు, సపరేట్గా ఉన్నవాడు, నిత్యుడు, స్వయంభవుడు అనే అర్థాలు కలిగినటువంటి యాహ్వే అనే పదాన్ని
ప్రాపర్ నేమ్ అన్నాం కదా, దేవునికి సొంత పేరు ఉందే, దేవుని యొక్క సొంత పేరైన యెహోవాను యాహ్వే అని చూపించాడు హీబ్రూలో. ఆయన డెసిగ్నేషన్ని, ఏమిటి డెసిగ్నేషన్? ప్రభువు, యజమాని, పాలకుడు. డెసిగ్నేషన్ని సపరేట్గా చూపించాడు హీబ్రూ బైబిల్లో యాడోనాయ్ అని. కానీ గ్రీకు బైబిల్లో మాత్రం రెండిటికి ఒకే పదం వాడాడు, కురియాస్. అంటే ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా అని ఎక్కడున్నా గ్రీకు భాషలోని పాత నిబంధనలోకి వెళితే అక్కడంతా ఏముంటుంది? కురియాస్ అని ఉంటుంది. అలాగనే ప్రభు అన్న చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడేముంటుంది? అక్కడ కూడా కురియాస్ అనే ఉంటుంది. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. యాడోనాయ్ అంటే ప్రభువు, కింద బ్రాకెట్లో యెహోవా అంటే యాహ్వే. ఈ రెండు పదాలకు, ఈ రెండు హెబ్రీ పదములకు సమానార్థ గ్రీకు పదమే కురియాస్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చూడండి, ఇట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్, ఇట్ ఈస్ ఈక్వివలెంట్ ఆఫ్ యాడోనాయ్ అండ్ యాహ్వే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అవుతుందా? ఒక్కొక్కటి. కురియాస్ అంటే మీనింగ్ ఏంటి? ఒకసారి స్క్రీన్పై డిక్షనరీలో చూద్దాం. అది చూడండి, కురియాస్ 2962 డిక్షనరీ నంబర్. లార్డ్, మాస్టర్, ఓనర్ అనే జనరల్ మీనింగ్స్. కానీ బైబిల్లోకి వెళ్ళిపోయేసరికి కింద చూడండి, కేజేవిలో గాడ్ అనే మీనింగ్లో కూడా ఉంది, లార్డ్ అనే మీనింగ్లో ఉంది, మాస్టర్ అనే మీనింగ్లో ఉంది, సర్ అనే మీనింగ్లో ఉంది. ఇంకా కింద ఏమైనా ఉందా? ఆ కింద చూడండి, స్ట్రాంగ్స్ ఎగ్జాస్టివ్ కాన్కర్డెన్స్, గాడ్, లార్డ్, మాస్టర్, సర్. కురియాస్ కొనేటువంటి మీనింగ్స్ అవి. కురియాస్ అంటే మీనింగ్ ఏంటి? గాడ్ నెక్స్ట్, లార్డ్ నెక్స్ట్, మాస్టర్ నెక్స్ట్, సర్ అంటే దేవుడు, ప్రభువు, యజమాని, అయ్యగారు. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి దానికి. సో ఈరోజు మనం చూస్తున్న పదాలలో కురియాస్ అనేది గ్రీకు పదంలో గ్రీకు భాషలో ఒక స్పెషల్ పదంగా మనకు కనబడుతుంది. అక్కడికి వస్తున్నాం, వెళ్ళిపోదాం ముందుకి. సో కురియాస్ అనే పదానికి యాహ్వే అనే మీనింగ్ కూడా ఒకటి ఉంది ఆన్ ద స్క్రీన్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక మహా అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడుతానేమో, అధిక బలం ఉన్న ఎడల పావుగంట. ఓకే, ఈ 10-15 నిమిషాలు జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఏమి మనసులో పెట్టుకొని వెళ్ళాలి? కురియాస్ అనే పదం మనసులో పెట్టుకొని వెళ్ళండి. కురియాస్ అనే పదానికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి బిబ్లికల్గా? దేవుడు, యెహోవా అనే మీనింగ్ ఉంది, ప్రభు అనే మీనింగ్ ఉంది, యజమాని అనే మీనింగ్ ఉంది, అయ్యగారు అనే మీనింగ్ కూడా ఉంది. ఇది మనసులో పెట్టుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు క్రొత్త నిబంధన వాడకం నంబర్ 1, న్యూ టెస్టిమెంట్ యూసేజ్ నంబర్ 1. క్రొత్త నిబంధన అంటే మనకు ఆటోమేటిక్గా గ్రీకు భాషలో ఉంది. క్రొత్త నిబంధనలో ఈ పదం యొక్క వాడకం ఎలా ఉందో ఉదాహరణకు ఫస్ట్ రెఫరెన్స్ చూపించు. ఎక్కడ? స్క్రీన్పై. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనము చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4:11. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభును ఏమని పిలుచున్నదో చూద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. యేసు ప్రభుని పట్టుకొని ఆవిడ ఏమని పిలిచింది? అయ్యా అని పిలిచింది. అయ్యా అంటే దేవుడా అనే ఉద్దేశం కాదు ఆవిడది, రెస్పెక్ట్ ఇస్తూ అయ్యగారు అని పిలుస్తోంది. మనకు మీనింగ్ కూడా అదే కనపడుతుందిగా. వెరీ గుడ్, అయ్యా అని పిలిచింది. ఇప్పుడు మూల భాషలో ఆమె యేసు ప్రభును ఏమని పిలుస్తుందో చూపిస్తాడు, చూద్దాం ఆన్ ద స్క్రీన్. అది చూడండి, ఆ స్త్రీ ఆయన ఏమని పిలుస్తుంది అక్కడ చూడండి, క్యూరియాస్ అని పిలుస్తుంది. సర్, క్యూరియాస్. ఆమె ఏమని పిలిచింది ఒరిజినల్గా? యేసు ప్రభుని ఆమె ఏమని పిలిచింది? క్యూరియాస్ అని పిలిచింది. ఇంగ్లీష్కి వెళ్తే సర్, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అయ్యా. ఇంకొకటి చూద్దాం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇంకొకటి చూద్దాం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. 24వ వచనం, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. ఇక్కడ యజమానుడు అనే పదం, యజమానుడు అనే పదం ఇంగ్లీష్లో ఏముందో లేకపోతే డైరెక్ట్గా అందులో ఏముంది? ఇక్కడ కూడా మాస్టర్ అని ఉంది, ఇంగ్లీష్లో కూడా మాస్టర్ అని ఉంది. మూల భాషలో ఏముందో చూద్దాం. మూల భాషలో సేమ్ అదే 2962 జూమ్ చూడండి. అక్కడ మాస్టర్, ఇందాక సర్, అయ్యా అనే దానికి క్యూరియాస్ అనే వచ్చింది. యజమాని అనేటువంటి పదానికి కూడా
కూరియోస్ అనే వచ్చింది. అంటే ఆ రోజుల్లో యేసుప్రభు వారు ఉపమానాలు చెప్పేటప్పుడు కానీ లేదా మిగిలిన సందర్భాలలో కానీ యజమానులను లేదా పెద్దవారిని కురియోస్ అని పిలుస్తున్నారనే ఇండికేషన్ మన బైబిల్లో కూడా కనబడుతోంది. అది అక్కడ ఉద్దేశం. ఎక్స్క్యూజ్ మీ. అంటే క్రొత్త నిబంధన కాలంలో ఎవరెవరిని కురియాస్ అని పిలిచేవారు? పెద్దవాళ్లను మర్యాదిస్తూ, యజమానులను, దాసులైతే యజమానులు ఏమని పిలిచేవారు? కురియాస్ అని పిలిచేవారు. ఇంకా ప్రభువులను కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తమను పరిపాలించే పాలకుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పాలకుడి దగ్గరికి వెళ్ళి ఆయన పిలవాలంటే ఏమని పిలిచేవారు? కురియాస్ అని పిలిచే, ప్రభువా అని పిలిచేవారు. నేను నెక్స్ట్ విషయంలోనికి వెళ్ళే ముందుగా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుని ఆ రోజుల్లో ప్రభువా 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 అని పిలిచేవారు. యేసు ప్రభుని శిష్యులందరూ ఏమని పిలిచేవారు? ప్రభువా అని పిలిచేవారు. ఆయనను ప్రభువు అని ఒప్పుకోవడం అంటే ఆ రోజుల్లో పెద్ద సాహసోపేతమైనదే. ఎందుకు? ఒక కైసరే కదా మనకు పాలకుడు, కైసరే కదా మనకు రాజు, చక్రవర్తి. కైసరు ఉండగా ఈయనను ప్రభు అంటున్నారు ఏంటని ఒక చిన్న ఇబ్బంది ఆ రోజుల్లో ఉండేది. అంటే ఈయన కైసరు వ్యతిరేకి, రోమా ప్రభుత్వ వ్యతిరేకి, రోమా సామ్రాజ్య వ్యతిరేకి. ఆయనను వెంబడించే వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, ప్రభుత్వానికి ద్రోహులు, ప్రభుత్వ వ్యతిరేకులు, కైసరు వ్యతిరేకులు. చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. యేసుక్రీస్తు ప్రభుని ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఆ రోజు సవాలుతో కూడుకున్నది. అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటారు కనుక. నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అని ప్రభు చెబుతున్నా అందరికి అది ఎక్కదు కనుక. అందుచేత యేసు ప్రభుని ప్రభు అని ఒప్పుకోవడం ఆ రోజుల్లో చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్, అది కండిషన్ అది అని సమాచారం కోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇప్పటివరకు మనం ఏం చూసాం? క్రొత్త నిబంధనలో ఈ పదం ఎలా వాడకంలో ఉంది అని అంటే ప్రభువులకు ఉంది, యజమానులకు ఉంది, అండ్ ఈవెన్ పెద్దవారిని గౌరవిస్తూ అయ్యా అనేటువంటి పదం దగ్గర కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది క్రొత్త నిబంధన వాడకం నంబర్ 1. ఇప్పుడు చివరిగా ఎన్ని అయిపోయినట్టు? 4 అయిపోయినట్టు. ఇప్పుడు అసలు సంగతిలోనికి వెళ్దాం. 5 ఆన్ ద స్క్రీన్. క్రొత్త నిబంధన వాడకం నంబర్ 2. దీనికి వేదాంత ప్రాముఖ్యత ఉంది, థియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. న్యూ టెస్టమెంట్ యూసేజ్ నంబర్ 2. ఇక్కడికి రావడానికి మనం కొంచెం ప్రయాణం చేసాం ఇంతవరకు. ఇప్పుడు మరి మీరు వినబోయేది మరింత జాగ్రత్తగా వింటే సరిపోతుంది. అది విన్న తర్వాత మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఓకే, అంత ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూద్దాం. కూరియోస్ అనేటువంటి పదానికి 2 అర్థాలు ఉన్నాయి అని మనం ఇంతకు మాట్లాడుకున్నాం. ఒకటి యెహోవా అనేది అందులో ఉంది, నెక్స్ట్ ప్రభువు అనేది, అడోనాయ్ అనేది కూడా ఉంది. యాహ్వే ఉంది, అడోనాయ్ అని ఉంది. కాసేపు అందరూ బైబిల్ తెరిచి ఒక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము, ఎవ్రీబడి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా తీసి చూస్తే చూడండి, నువ్వు స్క్రీన్ మీద కూడా చూపించు వచనాలు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. రైట్, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎవరికి మార్గం సిద్ధపరచాలి? యెహోవాకు. అండర్లైన్ చేయండి, యెహోవా అనే పదం అండర్లైన్ చేయండి. మీకు ఇప్పటికీ అర్థమైంటుంది. గ్రీకు భాషలో యెహోవా అన్న ఇక్కడ ఏమని వాడి ఉంటారు? అక్కడ కురియోస్ అని వాడి ఉంటారు. ఇప్పుడు అది కూడా అవసరం లేదు, వెళ్ళిపోదాం. ఈ ప్రవచనం ఎవరిది, ఎవరి గురించి, ఎక్కడ నెరవేరింది? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి. ఇది ఎక్కడ నెరవేరిందో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఒకసారి 3వ వచనం చూద్దామా? 2-3 వచనములు. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. నెక్స్ట్, ప్రభువు మార్గము సిద్ధపరచుడి అన్నది చూడండి అక్కడ. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఎవరి మార్గము సిద్ధపరచమని చదువుకొని వచ్చాం? చెప్పాలి. యెషయా గ్రంథంలో ఎవరి మార్గం సిద్ధపరచమని చెప్పినట్టుగా చూసాం? యెహోవా మార్గం. ఇక్కడికి వచ్చేసరికి ప్రభు మార్గం. మీకు నాలెడ్జ్ ఉంటే చెప్పండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వచ్చి ఎవరి మార్గమును సిద్ధపరిచింది?
క్రొత్త నిబంధనలో ఎవరి మార్గం సిద్ధపరిచాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువుని పాత నిబంధన యెషయా గ్రంథం 40:3 వాక్యం ఏ పేరుతో సంబోధిస్తోంది చెప్పాలందరూ? యెహోవా. యెహోవా అంటే మీనింగ్, యెహోవా అంటే ఉన్నవాడు, నిత్యుడు, మధ్యలో వచ్చినవాడు కాదు. యెహోవా అంటేనే ఉన్నవాడు, యెహోవా అంటేనే నిత్యుడు. అంటే పాత నిబంధనలో యెహోవా అన్న పేరుతో కనబడుచున్న కొన్ని సందర్భాలను క్రొత్త నిబంధన రచయితలు ఎవరికి అప్లై చేసి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుకు. ఇందాక యెషయా గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం, నా నామము నేను ఎవరికి ఇవ్వను, నాకు రావాల్సిన స్తోత్రం నేను ఎవరికి అనుగ్రహించనని మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన రచయితలు చాలా సీరియస్గా యెహోవా అన్న పేరుని తీసుకొని వచ్చి ఎవరికి అప్లై చేసి చూపిస్తున్నారు మనకు? యేసుక్రీస్తు ప్రభుకు. ఒక్కదాంతో మనము చేతులు ముడుచుకోవట్లా, ఇంకా కొన్ని చూద్దాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనము, అంటే చివరి వచనం అది. అందులో చివరి మాట చూద్దాం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ప్రవచనం అది. మళ్ళీ ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఎక్కడ నెరవేరుతుంది? ఎవరిలో నెరవేరుతుంది? ఒక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. కొంచెం మనసు పెట్టి చదవండి అక్కడ. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇంతకు ఎవరి నామములో ప్రార్థన చేస్తున్నాం? క్రొత్త నిబంధనలో ఎవరి నామములో ప్రార్థన చేస్తున్నాం మనందరం? యేసు ప్రభు నామములో. యోవేలు గ్రంథంలో ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయుదురని ప్రవచనం చెప్తున్నాడు? యెహోవా నామమును బట్టి. అంటే పాత నిబంధన యోవేలు గ్రంథంలోని 2:32లో కనబడుతున్న యెహోవా నామమును బట్టి అనే పదజాలములో అక్కడున్న యెహోవానే అపోస్తలుల కార్యం 2:21లో ఉన్న ప్రభు అన్నమాట. దీనికి జతగా మరొక వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. వాట్ ఇస్ దేర్? ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడేవాడు వాడు రక్షింపబడును. ఎవరి నామమును బట్టి ప్రార్థన చేస్తే మనకు రక్షణ వస్తుంది? ఈరోజు మనం చేస్తున్నది ఎవరి నామములో ప్రార్థన? యేసుక్రీస్తు ప్రభు నామంలో. మరి పాత నిబంధనలో ప్రవచనం ఏమనుంది? ఎవరి నామమును బట్టి ప్రార్థన చేయుదురు? యెహోవా నామమును బట్టి. ఇప్పుడు పాత నిబంధన యోవేలు గ్రంథంలో ఉన్న యెహోవా అనే పేరుని తీసుకొని వచ్చి పౌలు గారు రోమాపత్రిక 10:13లో ఎవరికి అప్లై చేస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభుకి. ఇందాక పెంతెకోస్తు పండుగ దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు ఎవరికి అప్లై చేస్తున్నాడు? అది యేసు ప్రభుకి. అంటే క్రొత్త నిబంధన రచయితలు యేసు ప్రభుని పాత నిబంధనలో ఉన్న యెహోవా అనే పేరును ఆయనకు ఆపాదించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు చెప్పకనే చెబుతున్నది ఏమిటి? ఈయన యెహోవా అయి ఉన్నాడు. యెహోవా అయి ఉన్నాడంటే ఉన్నవాడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు. నన్నెట్లా తప్పుపట్టాలా అని ట్రై చేయకండి, వ్యర్థ ప్రయాస అది. అదంతా వ్యర్థ ప్రయాస. నేర్చుకోవడం మంచిది. ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం 45. యెషయా గ్రంథము 45 మనము చదవాల్సిన ముఖ్య వచనం నేను చెప్తాను, కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి నేను చెప్పిన వండర్లు ఏం చేస్తారో చూసుకుంటారండి. 19వ వచనములో లేదా 18వ వచనములో చివరి మాట ఆయన సెలవిచ్చినదేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అండర్లైన్ చేయండి ఆ మాట. యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని మాట్లాడుతోంది ఎవరు?
యెహోవా అనేటువంటి ఆయన. ఎసర్ను 19వ వచనంలో చివరి మాట, యథార్థమైన సంగతులు తెలియజేయువాడును అగు యెహోవాను నేనే. స్పీకర్ ఎవరు? యెహోవా. నిత్యుడేనా ఆయన? నిత్యుడే. ఉన్నవాడేనా ఆయన? ఉన్నవాడే. మధ్యలో వచ్చినవాడా? నో. ఉద్భవించినవాడా? నో. 21వ వచనంలో చివరి మాటలు, 21వ వచనంలో చివరి మాటలు, ఈ పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు, చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు, యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడు నగు దేవుడును, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 22 బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇప్పుడు మాట్లాడుచున్న ఆయన అంత గట్టిగా చెబుతున్నాడు, నేనే 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 అంటున్నాడంటే ఇప్పుడు ఈయన ఉన్నవాడా, మధ్యలో వచ్చినవాడా? ఉన్నవాడు, నిత్యుడు. ఇప్పుడు అన్నీ చదివాం కనుక ఇప్పుడు 23కు రండి. 23, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయును. మళ్ళీ నా ఎదుట ప్రతి మోకాలు వంగు, నా ఎదుట ప్రతి మోకాలు వంగును, నా ఎదుట ప్రతి మోకాలు వంగును అంటున్నది ఎవరు? ఆ పైనుంచి మాట్లాడుతున్న యెహోవా అనే దేవుడు కాదు. ఎస్ ఆర్ నో? ఆ యెహోవా అన్న ఆయన ఉన్నవాడు కాదు. ఆ యెహోవా అన్న ఆయన సృష్టికర్త కాదు. ఆ యెహోవా అనేటువంటి ఆయన నిత్యుడు కాదు. అవును ఆయన నిత్యుడే, అవును ఆయన ఉన్నవాడే, అవును ఆయన స్వయంభవుడే, అవును ఆయన సృష్టికర్తనే అని మీకు కన్ఫామ్ అయితే ఒక్కసారి రోమపత్రికకు రండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం. కింగ్సన్ రెడీ? యా, అక్కడేముంది 11వ వచనంలో? రోమపత్రిక 14:11, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎక్కడ? నా ఎదుట నా ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. ఎక్కడ చదివి వచ్చాము ఇది? ఇప్పుడే యెషయా గ్రంథం 45:23. అక్కడ స్పీకర్ ఎవరు? అక్కడ స్పీకర్ ఎవరు? పేరు యెహోవా. యెహోవా అనేటువంటి ఆ పేరును ఇక్కడ ఎవరికి ఆపాదిస్తున్నాడు? నా ఎదుట వంగును, ప్రతి మోకాలు నా ఎదుట వంగును అని ప్రభువు చెప్పుచున్నాడు. క్రొత్త నిబంధనలో మనకు కనపడే ప్రభు ఎవరు? క్రొత్త నిబంధనలో మనకు కనపడే ప్రభు ఎవరు? ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఉందా లేదా? ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ప్రభు అంటే పాలకుడు, ప్రభు అంటే యజమాని, ప్రభు అంటే అడోనాయ్, గ్రీకులో అయితే క్యూరియోస్. అక్కడ కనబడుతున్న యెహోవా ఏమై ఉన్నాడు? ఈరోజు మనకు పాలకుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు, యజమానై ఉన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడే యేసుప్రభు నేను చెబుతున్నాను అనుకోకండి, నేను చెప్పేది అది కాదు. క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనలో ఏ పేరుతో కనబడుతున్నాడని అడుగుతున్నా నేను. యెహోవా అన్న పేరుతో. అందుచేత యెహోవా అనే పేరు కేవలము తండ్రికి మాత్రమే అనుకోకండి, ఆ పేరు యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఉంది. అది క్రొత్త నిబంధన రచయితలు అప్లై చేసి మాట్లాడుతున్నారు. మీరేమో సంగతులను పైన చూస్తారు. సత్యం అన్నది దూరంగా ఉంది, లోతుగా ఉంది. యాక్చువల్గా లోతు అంటే మనం కొంచెం మనసు పెడితే వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు యెషయా గ్రంథం 45:23, రోమపత్రిక 14:11 పక్కన పెట్టుకొని చూసుకుంటే మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం.
ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 11వ వచనం, లేదా క్షమించండి 10వ వచనం చూసేద్దాం. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. ప్రతి వాని మోకాలు ఉందా మధ్యలో? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. నెక్స్ట్, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకోవడం అంటే యేసుక్రీస్తుని కురియోస్ అని ఒప్పుకోవాలి, అడోనాయ్ అని ఒప్పుకోవాలి. యెషయా గ్రంథం 45:23, రోమాపత్రిక 14:11, ఫిలిప్పీ పత్రిక 2:10-11 వచనాలు అన్నీ కలిపి పెట్టుకొని చదివితే మనకు మ్యాటర్ అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే యేసు ప్రభు చరిత్రలో మధ్యలో వచ్చినవాడు అనిపిస్తుందా, ఉన్నవాడని మీకు క్లియర్ అవుతుందా? మళ్ళీ సుస్పష్టం అవ్వట్లా? వెళ్దాం ఇంకా ముందుకి. కీర్తనల గ్రంథంలోని 23వ కీర్తన, 23వ కీర్తన మొదటి వచనం, కంఠత వాక్యం. సండే స్కూల్ పిల్లలు 23వ కీర్తన మొదటి వచనం ఏమిటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. బైబిల్లో నెక్స్ట్ వీక్ మాట్లాడతాను ఇది, జస్ట్ ఇప్పటికీ కాపరిగా తనను తాను కన్ఫామ్ చేసుకుని ప్రకటించుకున్నది ఎవరు? యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ కోట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ వీక్ మాట్లాడదాం దీని గురించి. పాత నిబంధనలో కాపరిగా యెహోవా అనే పేరు కలిగిన ఆయన కనబడుతుంటే, కృత నిబంధనలో కాపరిగా యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం. 34వ కీర్తన తీద్దాం. కీర్తనల గ్రంథములో 34వ కీర్తన 8వ వచనం చూద్దాం. 8, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఉత్తముడు అంటే మంచివాడు. ఉత్తముడు అంటే మంచివాడు. ఉత్తముడు, మంచివాడు అనే పదానికి బైబిల్లో కనపడే మరొక పదం దయాళుడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఉత్తముడు, దేవుడు దయాళుడు, దేవుడు మంచివాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఎవరు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి? ఓల్డ్ టెస్టమెంట్ యెహోవా. ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సార్ కొత్త నిబంధనకు వద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ప్లీజ్. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల. ఏ ప్రభువు గురించి? న్యూ టెస్టమెంట్. ఎవరి ప్రభువు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడల. అక్కడ ఎవరు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని చెప్తున్నాడు? యెహోవా. ఉత్తముడన్నా, మంచివాడన్నా, దయాళుడన్నా అన్నీ ఒకటే. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా అనే పేరుతో ఏ ప్యాసేజెస్ అయితే ఉన్నాయో ఆ వాటిలో కొన్నిటిని ఎవరికి అప్లై చేసేస్తున్నారు న్యూ టెస్ట్మెంట్ రైటర్స్? యేసు ప్రభుకే. ఇవన్నీ ఆలోచించమంటే ఇంకా మీరు బైబిల్ పట్టుకోవడం వేస్ట్ అంటాను నేను. ఇంకా బైబిల్ పట్టుకోవడమే వేస్ట్. అసలు బైబిల్ యేసుక్రీస్తు ప్రభుని ఏమిగా చూపిస్తోంది అని ఆలోచించడానికి మనసు లేకపోతే నోబడీ కెన్ డూ ఎనీథింగ్. చూద్దాం చివరిది కాదు, ఇంకొకటి చూద్దాం. 102వ కీర్తన 102వ కీర్తన తీద్దామా? 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. సృష్టికి సృష్టికర్తకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. సృష్టి ఏమో మధ్యలో వచ్చింది, అది మార్చబడుతుంది. కానీ సృష్టికర్తకు ఎటువంటి అంతము లేదు అని చెబుతోంది ఇక్కడ.
చెప్పండి, 102వ కీర్తన 25 నుంచి 27 వచనం ఎవరి గురించి? యెహోవా అన్న ఆయన గురించి కాదు. మొదటి వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపు అని కనపడుతోంది. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, యెహోవా అన్న నీవు. ఆకాశములు కూడా నీ చేతి పనులే, యెహోవా అన్న నీ చేతి పనులు. అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు, ఎందుకంటే నువ్వు నిత్యుడు గనుక. అవ నీ వస్త్రం వల్లే పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. సృష్టికర్త అయిన యెహోవా దేవా, నీవు నిత్యుడవు, కానీ సృష్టి నిత్యమైనది కాదు, మధ్యలో వచ్చినది, మార్చబడుతుంది. చెప్పండి, ఈ ప్యాసేజ్ అంతా న్యూ టెస్టిమెంట్లో ఎవరికి అప్లై చేశాడు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండు. అవ నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతు, అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. ఎవరి గురించి ఇదంతా? యేసుప్రభు గురించి. అనేక సార్లు మీరు విన్నారని వెళ్ళిపోతున్న స్పీడ్గా, అది యేసుప్రభు గురించే కదా. హెబ్రీ పత్రిక విన్నాం, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. 102వ కీర్తనలో ఆ మాటలని యెహోవా అన్న పేరు కలిగిన వానికి, ఆయనకు అప్లై చేస్తే, హెబ్రీ పత్రికలో ఆ మాటలను ఎవరికి తీసుకుని అప్లై చేస్తున్నాడు గ్రంథకర్త? యేసు ప్రభుకి. ప్రభువా అంటే కురియోస్, అక్కడ యెహోవా అంటే గ్రీకు బైబిల్లో కురియోస్. లాస్ట్, యెషయా గ్రంథం 8వ అధ్యాయం, వెరీ 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 ఇంపార్టెంట్. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 13 నుంచి 14 వచనములు చూద్దాం. 13, 14. సైన్యములకు అధిపత్యగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే 14 వచనం జాగ్రత్తగా చూద్దాం. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. ఎవరు? ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండేది ఎవరు అని చెబుతున్నాడు పైన 13వ వచనంలో. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. ఇది ఎవరిలో నెరవేరుతుందో ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం తీద్దామా? 7, 8 వచనములు చూద్దాం. 7, 8. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరు అమూల్యమైన వాడు? ఎవరి గురించిది? యేసు ప్రభు గురించి. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు నెక్స్ట్, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలీయులకు అడ్డురాయి అడ్డుబండ ఎవరు? విశ్వసింపని వారికి యేసుక్రీస్తు ప్రభు. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఎవరు అడ్డురాయిగా ఎవరు అడ్డుబండగా ఉంటారనే ప్రవచనం ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే పాత నిబంధనలు ఎవరు? ఉన్నవాడు, నిత్యుడు, మధ్యలో వచ్చినవాడు కాదు. ఎంత సాలిడ్ ఎవిడెన్స్ మనకు కనపడుతున్నాయి, ఎంత బలమైన ఆధారాలు కనపడుతున్నాయి. కూరియోస్ అనేటువంటి గ్రీకు పదం అటు యెహోవా అనే పేరుకు ఇటు ప్రభు అనే పేరుకు ఏమవుతుంది? అది అప్లై చేయబడుతుంది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో, అంటే కూరియోస్ అని ఒప్పుకో. ప్రభు అంటే డెసిగ్నేషన్, హోదా, పాలకుడు, యజమాని, ప్రభువు. కురియోస్ హెబ్రీ భాషలో అయితే అడోనాయ్.
పాత నిబంధనలో యాడనాయ్ అన్న ఆయన యెహోవా అన్న ఆయన కంటే గొప్పోడో తక్కువడో అని కాదు, రెండు ఆయనే. ఎవరెవరు? ఏ పేర్లు? యెహోవా, యాహ్వే, ఎలోహీం, యాడనాయ్. యాహ్వే గొప్పోడా, ఎలోహీం గొప్పోడా, యాడనాయ్ గొప్పోడా? ఒకే ఆయనకు సంబంధించిన 3 పేర్లు, టైటిల్స్ ఇవి ఒకే ఆయనకు సంబంధించినవి. ఆ యాడనాయ్ అండ్ యాహ్వే అనే పదాలకు సమానార్థమైనటువంటి గ్రీకు పదమే, ఈక్వివలెంట్ గ్రీక్ వర్డే కురియాస్. క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరును కురియాస్ అనే దాంతోనే పోల్చారు. నెక్స్ట్ ప్రభు అనే పేరును కూడా కురియాస్ అనే పిలిచారు. ఒకసారి మూల భాషలో చూపించేస్తావా స్పీడ్గా? మనం చూసిన వచనాలు చూపించు. మార్కు సువార్త 1:3 కురియాస్ ప్రభు అనుంది. నెక్స్ట్ రోమాపత్రిక 10:13 కురియాస్ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు. నెక్స్ట్ 1 పేతురు 2:3 మనకు తెలుగులో మొదటి వచనంలో ఉంటుంది, లోపలికి వెళ్తే 3వ వచనం ఇంగ్లీష్ మిగిలిన భాషల్లో సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి కురియాస్. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక 2:11 కురియాస్. రోమపత్రిక 10:9 కురియాస్. ఈ వచనాలన్నీ మనకు క్రొత్త నిబంధనలో కనబడే యేసు క్రీస్తు అన్న ఆయన చాలా సామాన్యుడిగానో చిన్నవాడిగానో చూడకండి. ఆయన సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు. పాత నిబంధనలో యాహ్వే అనే పేరుతో పిలువబడుతున్నాడు. అలాగని తండ్రి అయిన దేవుడే ఈయన అనేది మన భావన కాదు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ ఈ ముగ్గురు ఒకే నామమును క్యారీ చేస్తుంటారు. అందుకే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వాలి. అంటే ముగ్గురు ఒకే నామము కలిగినటువంటి వారు. దట్ ఈస్ క్లారిటీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు కొంచెం వాయిస్ సరిగా లేక నేను స్పష్టంగా మీకు ఎంతవరకు చెప్పగలిగాను నాకు తెలియదు, కానీ నా వంతు నేను ప్రయత్నం చేసి వాస్తవాలని మీ ముందు పెట్టాను. మీ అవగాహన మరింత పెరగల ఈరోజు? పెరిగిందా? యెహోవా అంటే, యాహ్వే అంటే ప్రభువు కంటే ఎక్కువ అని కాదు, యాహ్వే కంటే ప్రభువు అన్న ఆయన తక్కువ అని కాదు. ప్రభు ఈజ్ డెసిగ్నేషన్, యాహ్వే ఈజ్ నేమ్. ఈరోజు ఈ వాదనలు చేసేటోళ్ళందరూ ఏమంటారంటే యెహోవా అంటే గొప్పోడు, యేసు ప్రభువే అంతే అని అంటారు. బాబు, ప్రభు అంటే డెసిగ్నేషన్ ఆయన. పాత నిబంధనలో యెహోవా అన్న పేరు కలిగి ఉన్న ఆయనను ప్రభువా అని ప్రభువగు యెహోవా, ప్రభువైన యెహోవా. నువ్వు మాకు యాహ్వే అయి ఉన్నావు, నీవు మాకు యాడనాయ్ అయి ఉన్నావు. అంటే యాహ్వే అంటే నువ్వు ఉన్నవాడవు, మాకు ప్రభువై ఉన్నావు. ఉన్నవాడైన దేవా, నీవు మాకు ప్రభువై ఉన్నావు. ఉన్నవాడైన దేవా, ఒక్క పదంలో చెప్పండి, ఉన్నవాడైన దేవా, నిత్యుడైన దేవా అని చెప్పాల్సి వస్తే యాహ్వే, యెహోవా అని మీనింగ్. యెహోవా అని మీనింగ్. ఎలోహీం దేవా, యాహ్వే యెహోవా, యాడనాయ్ ప్రభువా. ఈ మూడిటిని కలిపి కురియోస్ అని మనం దేవుడిని పిలుచుకోవచ్చు. అంతేనా? కురియోస్ అని మనం పిలుచుకోవచ్చు. ఎందుకంటే కురియోస్ అనేది యెహోవాకు అండ్ ప్రభువుకు ఈక్వివలెంట్గా మనకు బైబిల్లో కనబడుతుంది. ఎప్పుడైతే యెహోవా అండ్ యాడనాయ్ అనే 2 అర్థాలు ఈ కురియోస్లు ఉన్నాయో ఆటోమేటిక్గా ఎలోహీం అనే భావం కూడా వెనకలు ఉంటుంది. ఎందుకు? యాహ్వే వేరు, ఎలోహీం వేరు కాదు కనుక. యాహ్వేనే ఎలోహీం అయి ఉన్నాడు, యాహ్వేనే యాడనాయ్ అయి ఉన్నాడు. ఈ యాహ్వే అండ్ యాడనాయ్ని కలుపుతూ కురియోస్ అనేటువంటి పదం యేసు ప్రభుకు న్యూ టెస్ట్మెంట్లో అప్లై చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు దేవత్వము, అది మన మెసేజ్. యాక్చువల్లీ టైటిల్ చూపిస్తారా? మనం ఈరోజు టాపిక్ ఏమిటి? క్రీస్తు దేవత్వం. ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు, సంపూర్ణుడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు. ఎస్ ఆర్ నో?
ఆయన సంపూర్ణుడును నిత్యుడును దేవుడునై ఉన్నాడనడానికి మరొక అదనపు విషయము మన ముందుకు ఈరోజు వచ్చింది. ఏ ఉపంశముతో? 4 ప్రధాన బైబిల్ బిరుదులు మరియు నామములు అనేటువంటి సబ్ టైటిల్తో. ద 4 మేజర్ బిబ్లికల్ టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు విషయం ఏంటంటే, నా ముందు కూర్చున్న మీకు అర్థం అవడానికి నేను ఈ లెవెల్లో వెళ్ళాను, ప్రయాణం చేశాను. ఇప్పుడు ఇదే విషయము మీరు సండే స్కూల్ పిల్లలకు చెప్పాలంటే ఈ లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకు తగ్గాలి. ఇప్పటికే మీరు అనేక సార్లు ఈ టాపిక్స్ విన్నారు కనుక మీరు క్యాచ్ చేస్తారని నేను కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కొన్ని పాయింట్స్ దగ్గర. మీరు కొత్త వాళ్ళకు చెప్పేటప్పుడు మీరు వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు చెప్పుకుంటూ దానిపైన కొంచెం వర్క్ చేసి ఇది ఎలా ప్రజెంట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్న దాన్ని మీరు జాగ్రత్తగా దాని మీద టైం స్పెండ్ చేస్తే ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. వచ్చే వారం మరిన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం మరొక అంశంతో. ఆల్ రైట్, అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అక్కడ ఇమ్మానుయేలు, నాట్ ఇష్మాయేల్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, మీ కుమారుని దేవత్వము, నిత్యత్వము, సంపూర్ణత్వం ఎంత గొప్పదో మరొక్కసారి మేము మాట్లాడుకున్నటకు ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ అంశమును బట్టి, ధ్యానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. విన్న మాటలన్నీ మా అందరి హృదయాలలో నూరంతలుగా ఫలించటకు సహాయం చేయమని అందరూ ఆలోచించి మరింత ఎక్కువగా తండ్రి మీ కుమారుని ఔన్నత్యముని భూమి మీద 10 మందికి తెలియజేయటకు సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ ఆరాధన ముగించుకొని ఎవరి ప్రాంతాలకు వారు వెళుచూ ఉంటుండగా క్షేమకరమైన తిరుగు ప్రయాణం అందరికీ ప్రసాదించమని, మరలా మేము కలుసుకున్నట్టుకు సహాయం చేయమని, ఈ వారము జరగబోయేటువంటి వారం అంతట్లో ఉన్నటువంటి పరిచర్య కార్యక్రమాలన్నిటిని దీవించమని యేసు ప్రభు వారి మహిమ గల నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి.